ఇప్పుడు భారతదేశం ఒక కొత్త పంథాని చూస్తోంది. ఏంటా పందా అంటే ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా ఉన్న దేశం భారతదేశం. అందుకే మనం యంగ్ ఇండియా అని పిలుచుకుంటున్నాం. మొత్తం పాపులేషన్లో దాదాపు 50% పైగానే యంగ్ పాపులేషన్, యూత్ పాపులేషన్ ఉన్నట్టుగా కొన్ని అంచనాలు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఏ చిన్న అక్రమాన్ని, ఏ చిన్న అన్యాయాన్ని కూడా యువత భరించే పరిస్థితిలో లేరు. అన్యాయాల్ని, అక్రమాలనే కాదు, చిన్న విమర్శను కూడా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే సహజంగానే ఆవేశం ఉంటుంది. తప్పు చేసే మనస్తత్వం చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఎక్కడో కొంతమంది ఉంటారేమో కానీ ఆ ఏజ్లో కొంత ఆవేశంతో కూడిన పోరాట స్ఫూర్తి లేకపోతే దూకుడుతనం ఉంటుంది తప్ప తప్పులు చేసే ఆలోచనలు చాలా తక్కువ ఉంటాయి. పూర్తిగా ఉండమని నేనేం అనడం లేదు, కానీ మరి మిడిల్ ఏజ్ దాటినా లేకపోతే కలుషితమైపోయిన సీనియర్ సిటిజన్లు లేదా రాజకీయ నాయకులు అలా కాకుండా కొంత నిజాయితీతో ఉంటారు. ఇది భారతదేశానికి ఒక వరం, ఈ యువతరం. అయితే ఇప్పుడు అదే ఒక ఛాలెంజ్ కూడా అవుతోంది. ఎవరికి? పాలక వర్గాలకి, పాలక పార్టీలకి, పెట్టుబడిదారులకి, వ్యాపారవేత్తలకి, లేదా బూజు పట్టిన విధానాలకి, వీటన్నిటికీ ఇదే ఇప్పుడు ఒక సవాల్ విసురుతోంది. ఒక్క మాట నోరు జారితే ఆ మాటే నినాదమవుతోంది. సహజంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఒక మాట నోరు జారితే అది వివాదం చేస్తాయి, కానీ యువత దాన్ని నినాదం చేసుకుంటోంది. నినాదం చేసుకుని దాన్ని ఒక ఉద్యమంగా మార్చుకుంటోంది. వాటిల్లో విజయం సాధిస్తోంది. ఇది ఏదో ఆషామాషిగా కనపడుతున్నది కాదు, మన కళ్ళ ముందు కనపడుతున్న ఒక నిప్పు లాంటి నిజం. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఏ ఉద్యమం పైనైనా, లేక ఏ భావజాలం పైనైనా, లేదా ఒక ఆవిర్భావం పైనైనా భిన్న అభిప్రాయాలు ఉంటాయి. భారతీయ సమాజం అంటేనే దాని బలమే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని వైరుధ్యాలున్నా మళ్ళీ ఒకే మాట మీదకి రావడం భారతదేశం గొప్పతనం. అది చాలాసార్లు నిరూపితం అయింది, అవుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ యువత పోషిస్తున్న పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. ఇవాళ సోషల్ మీడియాని ఊపేస్తోంది, దేశాన్ని కుదిపేస్తోంది. 2 నెలల క్రితం భారత ప్రధాన న్యాయమూర్తి కొంతమంది వ్యక్తుల్ని, సరే ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు ఏంటి, తర్వాత ఆయన ఏం చెప్పారు అవన్నీ పక్కన పెడితే, ఆయన అయితే ఒక మాట అన్నారు, బొద్దింకల్లాంటి కొందరు వ్యక్తులు అన్నారు, కాక్రోచెస్. అంతే, మరుక్షణమే పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ అని. పుట్టుకొచ్చి అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది అనేది మనం చూసాం. చూడమే కాదు, ఈ దేశం అనుభవించింది కూడా ఆ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఉద్యమ ఉధృతిని. ఏ స్థాయిలో అంటే సాక్షాత్తు కేంద్ర మంత్రే రాజీనామా చేసే స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఈ దేశానికి ఒక శాంపిల్ చూపించింది. యువత రోడ్డెక్కితే, యువత గళం విప్పితే, యువత ఏకమైతే ఎలా ఉంటుంది అనేది. కేంద్ర ప్రభుత్వానికి, మోదీ సర్కారుకి దిగిరాక తప్పని పరిస్థితి. తర్వాత రాజకీయం ఏంటి అది పక్కన పెడితే, కేంద్ర మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించక తప్పని పరిస్థితి వచ్చింది. కేవలం ప్రధాన న్యాయమూర్తి నోటి నుంచి వచ్చిన ఒక్క పదం, కాక్రోచ్ అనే పదం, మమ్మల్ని
కాక్రోచెస్ అంటారా, బొద్దింకలు అంటారా అని అభిజిత్ దీప్కే అనే యువకుడి ఆలోచన నుంచి వచ్చిన ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా అకౌంట్ కన్ను మూచి తెరిచేలోపు కోట్లలోకి వెళ్ళిపోయారు ఫాలోవర్స్. వెళ్ళిపోయి ఒక పెద్ద ఉద్యమమే తయారైంది. అది ఇప్పుడు దేశాన్ని అన్ని మూలలా వాళ్ళు కమ్మేశారు. అలాగే జార్ఖండ్లో అక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన పరీక్షల్లో అక్రమాలు జరిగాయని అక్కడ యువత ఉద్యమించడం, దానికి కూడా కాక్రోచ్ పార్టీ మద్దతు ప్రకటించడం, చివరికి అక్కడ నిన్న జార్ఖండ్ ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. సరే, దాన్ని సిబిఐకి ఇవ్వాలి విచారణ ఎంక్వైరీ కన్నా, దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా పరీక్షను అయితే రద్దు చేశారు. సో ఇదొక విజయం, యువత సాధించిన మరొక విజయం. సో ఇట్లా ప్రముఖ వ్యక్తులు నోరు జారితేనో లేక యథాలాపంగా నోటి నుంచి కొన్ని పదాలు వస్తేనో ఆ పదాలే నినాదాలై ఉద్యమాలవుతున్న ఈ కరెంట్ ఎరా, దాంట్లో భాగంగా మొన్న మనం కాక్రోచ్ని చూసాం, నిన్న ఇంకొక పదాన్ని చూసాం. అది ఏంటి? రిజర్వేషన్ హటావో మూమెంట్. కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిన ఆ స్ఫూర్తిని తీసుకొని రిజర్వేషన్ హటావో మూమెంట్ అనే ఒక సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ అయింది. దీని మీద మళ్ళీ కాక్రోచ్ మీద ఉన్నట్టే దీని మీద కూడా భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, సమర్థించే వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. ఈ రిజర్వేషన్ హటావో మూవ్మెంట్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచిన కొద్ది గంటల్లోనే 57 లక్షల మంది దాన్ని ఫాలో చేశారు. 57 లక్షల మంది ఫాలో చేశారు అంటే తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల ఫాలోవర్స్ కంటే కూడా దీని ఫాలోవర్స్ ఎక్కువ. అంటే ఆ స్థాయిలో దీనికి మద్దతు లభించింది. సహజంగా రిజర్వేషన్ ఎత్తేయాలి అనే స్లోగన్ వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ ఉంటారు, కానీ దీనికి కూడా ఇంతమంది మద్దతుదారులు ఉన్నారు అంటే ఈ దేశంలో ఒక బలమైన స్వరం దానికి కూడా ఉంది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది. దీంట్లో సమర్థిస్తున్న వాళ్ళలో కొంతమంది కొన్ని లాజిక్స్ కూడా చెప్తున్నారు. మొన్న జరిగిన నీట్ ఒకసారి రద్దు అయ్యి మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెట్టారు కదా, ఆ నీట్ ఎగ్జామ్లో 1 మార్క్ వచ్చిన మైనస్ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా సీట్లు దొరికాయని. ఉదాహరణ మన హైదరాబాద్లోనే కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 1 మార్క్ వచ్చిన అభ్యర్థికి కూడా సీట్ ఇచ్చారు అని. ఎందుకు అంటే రిజర్వేషన్ వల్ల అనేది వన్ ఆఫ్ ది లాజిక్స్ దే ఆర్ షోయింగ్. సో ఇలా దీన్ని సమర్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ అకౌంట్ ఫాలో అవుతున్న వాళ్ళు, ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాలో రిజర్వేషన్ హటావో మూవ్మెంట్ అనే వాళ్ళు, వీళ్ళని 57 లక్షల మంది ఫాలో అవుతుంటే వీళ్ళు ఫాలో అవుతున్నది ఒక్కరినే, అది ఇండియన్ ఆర్మీ అనే ఒక హ్యాండిల్ మాత్రమే వీళ్ళు ఫాలో అవుతున్నారు. రిజర్వేషన్లకు ఇప్పటికే వ్యతిరేకంగా ఉన్న చాలా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి చాలా ఆర్గనైజేషన్స్. ఉదాహరణకి మండల కమిషన్ అప్పుడు మనం పెద్ద ఉద్యమాలనే చూసాం, దాన్ని సమర్థించిన వాళ్ళని చూసాం, వ్యతిరేకించిన వాళ్ళని చూసాం. అప్పటి నుంచి దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రిజర్వేషన్లు అమలైన దగ్గర నుంచి భిన్న స్వరాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో రిజర్వేషన్లను సమర్థిస్తున్న వాళ్ళు, కావాలంటున్న వాళ్ళు, ఇంకా కావాలంటున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యతిరేకిస్తున్న వర్గం చాలా బలంగానే ఉంది. అది కాదనలేని వాస్తవం. ఇది రెండవది. మొన్న కాక్రోచ్, నిన్న రిజర్వేషన్ హటావో. ఇవాళ కొత్తగా వచ్చిన ఇంకొక సోషల్ మీడియా వేదిక లేదా ఇంకోటి, దానికి ఏ పేరు పెట్టుకున్నాం మనం, దిమాగి నక్సల్ పార్టీ. 15th ఆగస్ట్ రోజు ఎర్రకోట నుంచి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ దిమాగి నక్సల్స్ అంటూ ఆ భావజాలాన్ని ఆయన తప్పుపట్టే ప్రయత్నం చేశారు. ప్రయత్నం కాదు, తప్పుపట్టారు. వీళ్ళ వల్ల నష్టం జరుగుతోంది అనే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దిమాగి నక్సల్స్ అంటే ఇంటలెక్చువల్ నక్సల్స్ అన్నమాట. అంటే మేధో తీవ్రవాదము, అంతే, మేధో తీవ్రవాదం అనవచ్చు మనం తెలుగులో మాట్లాడుకుంటే. ఆల్రెడీ ఇప్పటికే
మావోయిస్ట్ రూపంలో ఉన్న నక్సల్స్ని లేకుండా చేశారు, అణిచివేశారు, లేదా తుదముట్టించారు, ఇంకోటి చేశారు. ఎందుకంటే రాజ్యాంగ వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో ఉన్నారు కాబట్టి, ఆయుధం పట్టుకోవడం రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి తీశారు. చాలామంది లొంగిపోయారు, చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇది దశాబ్దాల చరిత్ర ఉన్న నక్సల్స్ అలా అయిపోయింది, ముగిసిపోయింది ఆ అధ్యాయం. అది నడుస్తుండగానే అర్బన్ నక్సల్స్ అనే ఒక కొత్త పదాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వాడుతూ వచ్చింది. అర్బన్ నక్సల్స్ యొక్క దీన్ని కూడా మేము చూస్తూ ఊరుకునేది లేదు, వాళ్ళను కూడా వదిలేది లేదు అంటూ ఒక బలమైన సంకేతాలే పంపింది ఆ భావజాలం ఉన్న వాళ్ళకి. వాళ్ళలో వరవర్రావు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ సాయిబాబా, ప్రొఫెసర్ వరవర్రావు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అర్బన్ నక్సల్స్ పదాన్ని వదిలిన కేంద్రం చాలామందిని వివిధ కేసుల కింద చాలామందిని అరెస్టులు కూడా చేశారు. సహజంగానే ఈ అర్బన్ నక్సల్స్ డెఫినేషన్ లోపలికి ఎక్కువ మంది మేధావి వర్గమే వస్తుంది, లేదా ఇంటలెక్చువల్స్ అంటే ప్రొఫెసర్లు, టీచర్లు, లేదా రీసెర్చ్ స్కాలర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, ఇలా ఒక ఎలైట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఎక్కువగా ఈ భావజాలంతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సమాజం పట్ల ఒక స్పష్టమైన అవగాహన, లేదా వాళ్ళు ఏర్పరచుకున్న కొన్ని పోకడలు, ఈ పోకడలు అయితేనే ఈ సమాజానికి కరెక్ట్ అని భావిస్తారు కాబట్టి వాళ్ళు అలా ఉంటారు. ఈ కాంటెంపరీ పాలిటిక్స్కి వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళు అర్బన్ నక్సల్స్ కోటాలోకి వస్తున్నారు అనేది ఇప్పుడు ఒకటి ఉంది. ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంత యాక్షన్ జరుగుతోంది అర్బన్ నక్సల్స్ మీద. ఇప్పుడు ప్రధాని మోదీ కొత్త పదం వాడారు మొన్న. ఇందాక నేను చెప్పిన మేధో నక్సల్స్, లేదా ఇంటలెక్చువల్ నక్సల్స్, లేదా హిందీలో దిమాగీ నక్సల్స్. ఇప్పుడు అందరూ అనుమానిస్తున్నది ఏంటి అంటే, ఇంటలెక్చువల్స్లో కూడా కొంతమందిని నక్సల్ ముద్ర వేసి, లేదా నక్సల్ భావజాలం ఉందనే పేరుతో వీళ్ళను కూడా సప్రెస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏదో ఆలోచన చేస్తోంది. ఎలాగైతే సాయుధ నక్సల్స్ పైన, ఎలాగైతే అర్బన్ నక్సల్స్ పైన యాక్షన్స్ జరుగుతున్నాయో, ఈ ఇంటలెక్చువల్ నక్సల్స్ అనే దాని మీద కూడా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో యాక్షన్స్ ఉంటాయి. ఈ రూపంలో కూడా కొంత అణిచివేత తప్పదు అని చాలా బలంగా కొంతమంది నమ్ముతున్నారు. ఈ నమ్ముతున్న వాళ్ళలోనే ఎవరో తెలియకపోయినా ఒక దిమాగీ నక్సల్ పార్టీ అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన కొద్ది గంటల్లో, 24 గంటల్లోనే దాదాపు 3 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు దీనికి. ఇది చిన్న నంబర్ కాదు. పైగా 3 లక్షల మంది మాత్రమే ఎందుకు వచ్చారు 24 గంటల్లో అంటే, ఈ నక్సల్ అనే పదం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఫాలో చేసిన వాళ్ళందరినీ నక్సలైట్లు అంటారనే ఉద్దేశంతో కొంతమంది ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టం లేక కావచ్చు, లేదా ఓపెన్ అవ్వకపోవచ్చు. కానీ ఆ భావజాలం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది ఒక కొత్త మూమెంట్ మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఇలా సోషల్ మీడియాలో పుట్టి, సోషల్ మీడియాని వేదికలుగా మార్చుకొని సమాజంలోకి కొత్త ఉద్యమాలుగా వస్తూ ఒక కొత్త తరం, నేటి తరం, యువతరం, జెన్జీ అనండి, లేకపోతే యంగ్స్టర్స్గా ఉన్న కొత్త తరం కావచ్చు, వీళ్ళు తమ భావజాలాన్ని, తమ ఆవేశాన్ని ఉద్యమ రూపంలోకి తీసుకొస్తున్నారు. ఇది కొంత పాలక పార్టీలకి కొంత ఇబ్బందికరమైన పరిణామమే. ఎలా పాలక పార్టీలు దీన్ని ఎదుర్కోగలవు? మొన్న కేంద్ర మంత్రిని రాజీనామా చేయించారు. ఆ నెక్స్ట్ డే, ఆ కొద్ది రోజులకే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఖచ్చితంగా యువత పోకడలకి, యువత ఆలోచనలకు విలువలు ఇవ్వాల్సిందే, అణచివేతలు కుదరవు అని అన్నారు. అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారంటే మరి బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందా, కార్యరూపంలో పెడుతుందా అనేది ఇంకొక మాట. అది అయిన తర్వాతే కదా దిమాగీ నక్సల్స్ అన్నారు. అసలు నక్సల్ అనే పదం ప్రధాని మోదీ నోటి వెంట ఎందుకు వచ్చింది? ఎవరు ఆయన దృష్టిలో దిమాగీ నక్సల్స్ అంటే? ప్రశ్నించే వాళ్ళు దిమాగీ నక్సల్సా, లేదా ప్రభుత్వాన్ని, విధానాలను వ్యతిరేకించే వాళ్ళు దిమాగీ నక్సల్సా, లేక ఏంటి దాని డెఫినేషన్ ఏంటి? సో ఇలాంటి సో మెనీ క్వశ్చన్స్ ఇవాళ దేశంలో యువత మస్తిష్కాలని ప్రశ్నించేలాగా చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఊపేస్తున్న, దేశాన్ని కుదిపేస్తున్న ఈ కొత్త ఎరా మీద ఈ చర్చలో మనతో మాజీ ఐఏఎస్ అధికారి, తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళీ గారు ప్రొఫెసర్, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్
కొనగాల మహేష్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా మురళి గారు నమస్కారం అండి, వెల్కమ్ టు షో. ఇప్పుడు సోషల్ మీడియాలో వరుసగా అంటే నాకేమనిపిస్తుంది అంటే నోటి నుంచి యథాలాపంగానో ఇంటెన్షన్ గానో ఒక పదం వస్తే ఆ పదమే నినాదం అయిపోతుంది. సో ఈ ట్రెండ్ని మిమ్మల్ని అనలైజ్ చేయమంటే ఎలా చేస్తారు? అంటే ప్రైమ్ మినిస్టర్ గారి నోటి నుంచి వచ్చిన పదము ఏదో అట్లా అలవోకగా వచ్చిన పదం కాదు అది. సో మనకి ఉన్నటువంటి అనుభవం ప్రకారము ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళకి ఒక పెద్ద థింక్ ట్యాంక్ అయితే ఉంది, పెద్ద థింక్ ట్యాంక్ ఉంది. ఇంకెక్కువ ఉంది. యాక్చువల్గా వాళ్ళు చాలా బ్రిలియంట్ గా పనిచేస్తుంటారు వాళ్ళు, అంటే వాళ్ళ ఐడియాలజీలో ప్రమోట్ చేసుకోవడానికి. సో ఆయన చెప్పే ఇప్పుడు ఆయన ముందు పెట్టుకొని చదువుతారు, అందరూ తెలుసు కదా మనకి. సో అది ఎక్స్టెంపర్ ఆయన చేసే అది లేదు సంభావం, అంటే ఆయన నేనేం తప్పటను, నథింగ్ రాంగ్ ఆల్సో, తెలిసిపోతుంది మనకి ఇంతగానే. అతను అంతా కూడా చాలా హోంవర్క్ చేసుకుని వస్తారు వాళ్ళు. సో అది కూడా మళ్ళీ ఎర్రకోట నుంచి మాట్లాడుతున్నామంటే ఇంకా కొంచెం 15 రోజుల ముందు నుంచే హోంవర్క్ అయితే వస్తూ ఉంటుంది అది చాలా. సో అందుకే అది అలవకగా వచ్చిన పదం కాదు, ఒక డిజైన్ ప్రకారం వచ్చినది అనమాట. ఇప్పుడు మీరు ఆ మధ్య కాలంలో సల్వా జుడుం పేరు ఉన్నారు కదా, రైట్? సో ఇప్పుడు ఆ సల్వా జుడుం లాంటి కాన్సెప్ట్ ని ఇప్పుడు దేశం మొత్తానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రోడ్ మ్యాప్, ఒక కాన్సెప్ట్ తయారు చేసుకొని ముందుకు వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. అది మీరు చాలా గమనిస్తే ఆయన ఏమన్నారు అని, సో అంతకుముందేమో అర్బన్ నక్సల్స్ అన్నారు, ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అన్నప్పుడు అది ఒక జోక్ అయిపోయింది. సో ఎందుకంటే రాహుల్ గాంధీని అంటారు, నన్ను అంటారు, ఎవరైనా అంటారు. సో అంటే అసలు దానికి అర్థం లేకుండా అయిపోయింది. సో ఇదేదో కొంచెము రాంగ్ పోతుంది అనుకున్నారో ఏమో, మళ్ళీ ఇంకొక రకంగా తీసుకొచ్చారు దీన్ని. అంటే మొత్తానికైతే ఒక క్వశ్చనింగ్ చేసే వాళ్ళని, సో ప్రశ్నించే వాళ్ళని, సో ఒక స్టాంప్ వేసి పక్కన పడేయాలి. సో వాళ్ళని వీలైతే ఎలిమినేట్ కూడా చేయడానికి, అది భయపెట్టించడానిగా నిజమైనటువంటి ఎలిమినేషన్ ప్లాన్ చేసుకుంటున్నారా అనేది మనకి ఇంకా అర్థం కాలేదు. కానీ ఆ రెండిట్లో రెండు నిజామా ఒకటి నిజమా అనేది కూడా మనకి ఇంకా తెలియదు, ఇంకా కొంచెం ముందు తర్వాత తెలుస్తుంది. బట్ ఆయన అన్న మాటలలో చెప్పింది ఏంటంటే, మేము యూత్ని ఈ దిమాగి నక్సల్స్ని వేరి పారేయడానికి ఒక యూత్ ఫోర్స్ని తయారు చేస్తున్నాం అని చెప్పాడు. అంటే చాలా క్లియర్గా చెప్పాడు, అది చాలా క్లియర్గా ఉంది, కాన్సెప్ట్ క్లియర్గా ఉంది, ఆయన రోడ్ మ్యాప్ కూడా క్లియర్గానే ఉన్నట్టే కనబడుతుంది అది. సో అందుకని అది ఒక అలవోకమైన పదం కాదు, అది చాలా స్పెసిఫిక్గా ఆయన చేస్తున్నాడు. అంటే ఏంటంటే ఇదంతా కూడా మనకి జాగ్రత్తగా గమనిస్తే ఇది హిట్లర్ చేసినటువంటి చరిత్రలో, జర్మనీలో హిట్లర్ చేసినటువంటి పనులకి ఇప్పుడు మోడీ గారు బీజేపీ చేస్తున్న పనులకి చాలా సారూప్యత, చాలా కంపారిజన్స్ ఉన్నాయి. చాలా అంటే ఎంత కరెక్ట్గా టాలీ అవుతున్నాయంటే అంత బాగా టాలీ అవుతున్నాయి. సో ఒక్కటి చెప్తాను, ఈ టాలీ అయిన దాంట్లో మీకు ఎట్లా ఉంటుందంటే ప్రొపగండా. సో అప్పుడు గోబెల్స్ ప్రొపగండా ఎక్స్పర్ట్, మన గోబెల్స్ అనేది అదొక సామెతలాగా అయిపోయింది మనకు. అది గత అయిపోయింది. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీస్ అనేది కూడా మనకి అట్లాంటి అయిపోయింది. ఈ వాట్సాప్ యూనివర్సిటీని ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు, ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు పెంచి పోషిస్తున్నారు, ఎవరు డిజైన్ చేస్తున్నారు అంటే దట్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ గ్యాంగ్సే కదా. అది కూడా చాలా క్లియర్ అది కూడా. సో అంటే మనం ఏదో దీన్ని ముస్లిం దాచిపెట్టు కోసం అవసరమే లేదు ఇందులో. సో ఆ ప్రొపగండా రాంగ్ నెరేటివ్స్ని, ఇప్పుడు ఎట్లయితే గోబెల్ ఎట్లయితే రాంగ్ నెరేటివ్స్ని ప్రచారం చేశారో, ఇప్పుడు వీళ్ళు కూడా చాలా ప్రచారం చేస్తుంటారు. అంటే ఒక కౌ యూరిన్ నుంచి మొదలుపెట్టి రాహుల్ గాంధీని పప్పు చేసేంత మొదలుపెట్టి, సో ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తే ఇప్పుడు దిమాగి నక్సల్స్, ఇవన్నీ కూడా నెరేటివ్సే. ఇట్లా నేను ఒక 2-3 చెప్పాను, కానీ ఒక 1000 నెరేటివ్స్తో నువ్వు బుక్ రాయొచ్చు మనం ఎన్ని నెరేటివ్స్ చేశారనేది. సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం అనమాట. అట్లాగే మీరు జాగ్రత్తగా చూస్తే అప్పుడు హిట్లర్ కూడా అపోజిషన్ లేకుండా ఎలిమినేట్ చేశాడు. సో అది ఒకటే యూని పార్టీ అయిపోయింది అక్కడ. సో అది కూడా నియంత్రణ అయిపోయింది, మోనోపాలిక్ పార్టీ అయిపోయింది. సో ఇప్పుడు కూడా అదే. అందుకని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే స్టేట్ ఆఫ్టర్ స్టేట్ ఒక పగడ్బందీ ప్రణాళికతోని, సో పెద్ద డబ్బు సంచులతోని వెళ్తున్నారు. చాలా చాలా పక్క క్లియర్ కనబడుతుంది కదా. అంటే ఎలిమినేషన్ ఆఫ్ అపోజిషన్ అనేది కనబడుతుంది.
ఈ ఎంత చేసినా కానీ అక్కడ హిట్లర్కేమో చాలా ఈజీ అయింది అప్పుడు ఎలిమినేషన్ ఆఫ్ అది, బికాస్ ఈ అవుట్ రైట్లీ వెంట హెడ్. సో అదేమో ఇంకొకలాగా చిన్న కంట్రీ కావచ్చు, ఇంకా రకరకాల రీజన్స్ తో కావచ్చు, ఇది చాలా పెద్ద కంట్రీ ఒకటి ఉంది, దీనికి కొన్ని హిస్టారికల్ గా ఒక హిటరోజినియస్ కమ్యూనిటీస్ లో కూడా ఉన్నాయి ఇక్కడ. అంత ఈజీ కాదు, జర్మనీలో చేసేంత ఈజీ కాకపోవచ్చు. అందుకనే వీళ్ళకి అది ఇంకా చిక్కు వాళ్ళకి అది ఇంకా అర్థం కావట్లే దీన్ని ఎట్లా చేయాలనేది. అందుకనే మార్చుకుంటూ వస్తున్నారు స్ట్రాటజీస్ ని, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా. సో ఇది ఒకటి మనకు కనబడుతుంది. సో ఇంకొకటి రాజ్యాంగాన్ని, అక్కడ కూడా రాజ్యాంగాన్ని నలిఫై చేశారు హిట్లర్. రాజ్యాంగాన్ని నలిఫై చేసి సో హిట్లర్ ని పైకి బూస్ట్ చేశారు. రాజ్యాంగం ఇక్కడ కూడా సేమ్ థింగ్ అనమాట. ఇక్కడ రాజ్యాంగం, ఇక్కడ ఇంకొక తెలివిగా ఏం మీద ఉందంటే వీళ్ళు రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటూనే, సో రాజ్యాంగం కనబడడం మాత్రం మనకు కనబడుతుంది అనమాట. విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ రాజ్యాంగంలోనే అంత సీరియస్ ఇది కనిపిస్తుందా మీకు మోదీ గారి? వై నాట్ ఒక్క మాట చాలా క్లియర్. కిషోర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. అసలు ఎందుకు ఈ దిమాగి నక్సల్స్ అనే పదం ఇండిపెండెన్స్ డే రోజు వాడారు? అంతకుముందు నక్సలిజం గురించి మాట్లాడారు, చాలా మంది హోంమంత్రులు మాట్లాడారు, చిదంబరం ఉన్నప్పుడు మాట్లాడారు, అప్పుడు దానికి గ్రీన్ హంట్ అప్పుడు జరిగింది. తర్వాత అమిత్ షా గారు వచ్చినాక పేరు మార్చి ఖగారు చేశారు. ఇదంతా సాయుధ పోరాటం కాబట్టి, ఏదో యాంటీ కాన్స్టిట్యూషనల్ కాబట్టి అన్నారు అనుకోవచ్చు. అర్బన్ నక్సల్స్ వచ్చారు, అది నడుస్తుండగానే మళ్ళీ ఇప్పుడు దిమాగి నక్సల్స్ వచ్చారు. దిమాగి నక్సల్స్ అనే పదం వెనుక మురళి గారు చెప్పినంత మీనింగ్ ఉందా, ఇంకా ఉందా, అంత లేదా? ముందుగా సార్ మీకు, అట్లాగే వికే గారు, అట్లాగే మురళి గారికి, మన మహేష్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్ ఇప్పుడు అసలు అర్బన్ నక్సల్స్ అనే పదం ఎవరు కాయిన్ చేశారనుకుంటున్నారు? ఇంతమంది మురళి గారు రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సల్స్ అంటూ ఉంటారు, మమ్మల్ని కూడా అర్బన్ నక్సల్స్ అంటూ ఉంటారు అని చెప్పారు. అర్బన్ నక్సల్స్ అనే పదం కాయిన్ చేసింది యూపీఏ. ఒక సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ 2013, ఐ కెన్ కోట్ లైన్ బై లైన్, నక్సలిజం బిగ్గెస్ట్ సెక్యూరిటీ థ్రెట్ ఆఫ్ ఇండియా అని చెప్పి చిదంబరం గారు చెప్తూనే, రైట్, ఇఫ్ పీపుల్ రొమాంటిసైజ్ నక్సలిస్ ఓన్లీ గాడ్ కెన్ హెల్ప్ దెమ్ అని చెప్పి మరి చిదంబరం గారే అంటూనే 2010లో ది ఇంటలెక్చువల్ అండ్ మెటీరియల్ సపోర్ట్ ఎక్స్టెండెడ్ బై ఎన్జిఓస్ అండ్ సివిల్ సొసైటీ యాడ్స్ టు ది ప్రాబ్లమ్ ఆఫ్ నక్సలిజం అని చెప్తూనే, అర్బన్ నక్సల్స్ అనేది మీకు ఒకసారి ఈ న్యూస్ ఐటమ్ది డైరెక్ట్గా నేను ఇంకా వేరే అవసరం లేదు సార్, ఇప్పుడే స్క్రీన్ షాట్ తీశాను, జస్ట్ 1 minute బ్యాక్. ఐ హ్యావ్ ది లైవ్. అర్బన్ నక్సల్స్ మోర్ డేంజరస్ దెన్ ది గెరిలా ఆర్మీ, UPA said in 2013. The erstwhile UPA government counter affidavit filed in the Supreme Court in November. ఇది ఎప్పుడు పబ్లిష్ అయిందండి? ఇది 2018లో. UPA in 2000. I have the affidavit also. By the way, I have the affidavit downloaded. నా దగ్గర affidavit కూడా ఉంది. Affidavit కూడా ఉంది. సుప్రీం కోర్ట్ affidavit నా దగ్గర ఉంది. ఇక మీరు ఏమి మీరు చూడండి, దీన్ని ఏమంటారంటే యాడ్ హోమినం అటాక్ అంటారు సార్. అంటే when you can't by principle challenge the principle, you attack the person. వాట్సాప్ యూనివర్సిటీ ఎందుకంటే అవతలలో మనస్థైర్యాన్ని తగ్గించడము, లేకపోతే పర్సనల్గా అటాక్ చేస్తే వాళ్ళు కాస్త చిరాకు పడి అసలు పాయింట్ నుంచి పక్కకి వెళ్తారనో. ఎందుకనంటే అసలు పాయింట్ని మనము డిబేట్ చేయలేనప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళని ఇరిటేట్ చేసి, డైవర్ట్ చేసి, ఇంకొకటి చేసి చేయడానికి చూస్తాం. యాడ్ హోమినం అటాక్స్ అంటే ఇది యాజ్ ఓల్డ్ యాజ్ సివిలైజేషన్ సార్. దిస్ ఇస్ నాట్ నథింగ్ న్యూ, రైట్? అండ్ కాకపోతే ఈ వేదికలో కూడా మనం ఇక వాటికి రిసార్ట్ అయ్యాము అని అంటే మన ఆర్గ్యుమెంట్ ఎంత వీక్ ఉందని చెప్పి మనమే కొంచెం అసెస్ చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్. నెక్స్ట్ థింగ్ సార్, ఇగో ఇది నేను చెప్పేది, దిస్ ఈస్ ది అఫిడవిట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. యూ హ్యావ్ ది సుప్రీం కోర్ట్ అఫిడవిట్ కావాలంటే మీకు పంపిస్తాను. 2013లో సార్, 2013లో. I can show you the reference. Please show, no? I can show you the reference. Please. అర్బన్ నక్సలైట్స్ అని యూపీ వినిపిస్తాను మధ్యలో. అర్బన్ నక్సల్స్ అనే పదం విషయంలో మాత్రము మీ ఇద్దరికి ఒకవేళ ఆయన అనలేదని ఆయన అనొచ్చు, మహేష్ గారు అనొచ్చు, అన్నారని మీరు అనొచ్చు. కానీ ఇండియన్ సెక్యూరిటీ అని చెప్పి అది వచ్చింది. దాని మీద నేను అప్పుడు డిబేట్ కూడా చేసి అదొక పాయింట్ ఉంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం
ఎలాగైతే ఆపరేషన్ కగారు చేసిందో అంతకుముందు దానికి ఏమాత్రం తగ్గకుండా గ్రీన్ హ్యాండ్ ఆపరేషన్ జరిగింది. అయితే ఒకటి, ఈ అడవిలో ఉన్న నక్సల్స్ విషయంలో ఈ రెండు ప్రభుత్వాలు సేమ్ విధానాలను అవలంబించాయి. కాకపోతే అడవిలో ఉండే నక్సల్స్ కాకుండా మైదాన ప్రాంతంలో, అది అర్బనా పల్లెటూరా పక్కన పెడితే, పేరు అర్బన్ అని వాడుండొచ్చు కానీ అడవి బయట ఉండే ఈ భావజాలాన్ని కూడా నక్సలైట్లుగానే చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది అనేది ఇప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మాట్లాడుతున్నాం. ఒక విషయం సార్, ఇప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయినప్పుడు అసలు మీ ఎన్డీఏ మీరే చెప్పండి ఎన్డీఏ దీంట్లో వాట్ ఈస్ మెంట్ బై దిమాగి నక్సల్స్? నేను చెప్తాను. అంటే ఇంటలెక్చువల్ నక్సల్స్ అనుకోండి, మీరు అన్నారు కదా ఇంతకుముందు ఇంటలెక్చువల్ లో కూడా దిమాగ్ అంటే మెంటల్లీ నక్సలైట్స్ దే మైట్ నాట్ డైరెక్ట్ గా తుపాకీ పట్టకపోవచ్చు, కానీ ఆ తుపాకీ పట్టే వాళ్ళని జస్టిఫై చేయడము, వాళ్ళని సపోర్ట్. సార్ ఇప్పుడు మీరు అడవిలోనే తుపాకులు దొరుకుతాయి కదా, బయట నుంచి మీకు లీగల్ కావాలి, ఇంటలెక్చువల్ సపోర్ట్, రిక్రూట్మెంట్ కావాలంటే ఇంటలెక్చువల్ సపోర్ట్ కావాలి. ఇదంతా మేమంటున్నదే కాదండి, ఎన్నో రిపోర్ట్స్, మన సెక్యూరిటీ రిపోర్ట్స్ అంతకుముందు నుంచి కూడా. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం తను దాఖలు చేసిన వీటిలలోనూ పార్లమెంట్లోనూ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారే నక్సలిజం ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ అన్నారు. ఒక్క విషయం, వరవరరావు గారిది ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. నేను ఇప్పుడు కావాలంటే ఏమన్నారు, సిఆర్పిఎఫ్ జవాన్లను అంతమందిని చంపేసినప్పుడు వాళ్ళకేం పని అడవులోకి పోవడానికి అన్నారు. వాళ్ళకేం పని అడవులోకి పోవడానికి? అది నక్సల్ అంటే స్టేట్ విత్ ఇన్ ఎ స్టేట్ అన్నారు. అంటే భారత రాజ్యంలో నక్సల్ రాజ్యం ఒకటి ఉంది, అందులోకి మీరెందుకు వస్తున్నారు అన్నారు. ఇది మన డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం వారు అంటారండి, ఇది కాదు అసలు నక్సలిజమే కాదు, నాన్ కోఆపరేషన్ ఇస్ ఆల్సో గ్రామర్ ఆఫ్ ఎనార్కీ అని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారు అన్నారు. డెఫినెట్లీ ఐ అగ్రీ సార్. రిగార్డింగ్ ఆర్మ్డ్ నక్సల్స్ విషయంలో మీ విధానాలను వారు సమర్థించుకోవచ్చు, మీ విధానాలు మీరు సమర్థించుకోవచ్చు, నేను కాదనలా. కానీ అర్బన్ నక్సల్స్ అని వారన్నా లేకపోతే వారు అనకపోయినా అది అమలైంది. అప్పుడు అర్బన్ నక్సల్స్ అయినా దిమాగి నక్సల్స్ అయినా కూడా అంటే ఒక ఇంటలెక్చువల్ కమ్యూనిటీని నక్సల్ ముద్ర వేస్తున్నారా? ఒక నక్సలిజం అనేది వచ్చిందంటే, మీకు ఒక్క నిమిషం సార్, ఇప్పుడే హిట్లర్ గురించి చాలా చెప్పారు మురళి గారు. సరే, హిట్లర్ గురించి వారు ఏమన్నా చెప్పనియండి, మమ్మల్ని అననియండి, మా మీద అది నేను వదిలేస్తాను పక్కకి, తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు హిట్లర్ కన్నా ఎక్కువ మందిని చంపింది సొంత దేశస్తులని. మావో ఉన్నాడు తన పాలసీల వల్లే. కానీ అసలు సార్ ఇప్పుడు చరిత్ర ఎక్కడి నుంచి పుట్టిందంటారు? ఈ రెండు వర్గాల పోరులో నుంచే కదా. సో ఈ వర్గం వారు ప్రొలెటేరియన్ డిక్టేటర్షిప్ వచ్చినప్పుడు మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో ఏదో బ్రెయిన్ వాష్ అన్నా అవ్వాలి, లేకపోతే నరకనన్నా నరకాలి. ఆ విధంగానే స్టాలిన్ అయినా మావో అయినా చంపారే. ఒక్కసారి వారిద్దరి పేర్లు ఎప్పుడైనా కోట్ చేస్తారా మీరు? నేను ఇదే అంటున్నాను, ఏ ఐడియాలజీని అయితే మనం సపోర్ట్ చేస్తూ, హిట్లర్ ఒకటి దొరికాడు బానే ఉంది, నేను కండెమ్ చేస్తాను, 100% కండెమ్ చేస్తాను. జ్యూస్ ని ఆ విధంగా కెమికల్ ఛాంబర్స్ లో పెట్టాడు. అసలు భయంకరమైన ఇది. మావో చంపింది, స్టాలిన్ చంపింది. ఎందుకంటే వాటి గురించి మనం మన దేశంలో నేను ఎందుకు మావో అంటున్నానంటే, మీకు నక్సల్స్ మావోయిస్టులే కదా నక్సల్స్. మావోని ఎప్పుడన్నా ఖండం చేశారా? ఈరోజు మాట్లాడతారా మావో గురించి? పోనీ కమ్యూనిస్ట్ రష్యా ఉంది, స్టాలిన్ ఎప్పుడన్నా ఖండం చేశారా? ఎక్కడండి కమ్యూనిజం ఐడియాలజీతో వచ్చింది. కమ్యూనిజం ఇస్ అన్ ఐడియాలజీ. ఇంటెలెక్చువల్ ఐడియాలజీ ఎక్కడుంది సార్? ఎవడో కోపం వచ్చాడు, వాడిని ఎవడో కొడితే ఏ ఐడియాలజీ అయినా సరే అది ఇంటెలెక్చువల్ లేకుండా ఐడియాలజీ పుట్టదు కదా. అంతే కదా, మనుగడ సాగించదు. అంటే ఇంటెలెక్చువల్స్ అనే వాళ్ళు ఉండాల్సింది. అది ఐడియాలజీ. కాకపోతే ఏంటంటే ఇక్కడ దిమాగి అన్నంత వరకు పోనీ ఇంటలెక్చువల్ లేకపోతే మానసికమైన లేకపోతే మేధో సంపత్తి ఆ పదానికి అభ్యంతరం లేదు. కానీ దాని వెనుక నక్సల్ అనే పదం చేర్చారు కదా. లెట్ మీ నక్సల్ అని పదం చేర్చేసరికి ప్రతి ఇంటలెక్చువల్ ని లేదా ప్రశ్నించే ప్రతి ఇంటలెక్చువల్ ని నక్సల్ ముద్ర వేస్తారు. మీరు అన్నారు కదా ప్రభుత్వం అర్బన్ నక్సల్ అన్నారు. దయచేసి వాళ్ళైనా మీరైనా ఇప్పుడు ఇంటలెక్చువల్ అనే ప్రతి వ్యక్తి మీద హూ క్వశ్చన్స్
సార్ నేను ఇంటెలెక్చువల్ అని నేను అనుకుంటున్నాను. ప్రశ్నించే ప్రతి మేధావి లేదా ప్రతి ఓకల్ని ఇంటలెక్చువల్ నక్సల్ అనే పేరుతో నిర్మూలిస్తారా లేక బంధిస్తారా అణిచివేస్తారా? మహేష్ గారు వెల్కమ్ అండి. ఈ దిమాగి నక్సల్స్ అని 15th ఆగస్ట్ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు తన ప్రసంగంలో వాడిన పదం రకరకాల ఇటీవల కాలంలో రకరకాల ప్రభుత్వం యొక్క విధానాలు కానీ ఇవి కానీ చాలా రకాల విమర్శలకు వస్తున్నాయి, అది వేరే విషయం. ఈ దిమాగి నక్సల్స్ అనేది ఇప్పుడు అందరినీ టచ్ చేసిన వర్డ్. ఈ దిమాగి నక్సల్స్ని కాంగ్రెస్ పార్టీ ఎలా అర్థం చేసుకుంటుంది? వికీ గారు, వెరీ అన్ఫార్చునేట్ స్టేట్మెంట్. అంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య భారతదేశం యొక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు వినేటువంటి స్పీచ్ అది. ప్రపంచ దేశాలలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది, మెజారిటీ దేశాల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది, ఎందుకంటే టైం జోన్ డిఫర్ అయినా కూడా. సో అట్లాంటి ఒక భారతదేశ ప్రధాని మోడీ గారా XYZ ఆ ప్లేస్లో ఎవరున్నా ఈ రకమైనటువంటి భారతదేశ ప్రధాని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటనగా చూడాలి. అంటే అది ఒకటి వాళ్ళ భావదారిద్ర్యం అయి ఉండొచ్చు, రెండు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వరుస నిరసనలు వీటి వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ కూడా అయి ఉండొచ్చు. మీరు ఒక్కసారి ఈ క్రనాలజీని అర్థం చేసుకుంటే పెద్దలు మురళి గారు చెప్పే వారి ఓన్ వేలో కన్వే చేస్తారు. నేను కూడా కొన్ని మిస్సింగ్ పాయింట్స్ కొన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను డిబేట్కి. సో నేనేమంటున్నా, ఈ దేశం కాంగ్రెస్ పార్టీ క్లారిటీ చేస్తాం, క్లియర్ చేస్తాం. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్లోనే శాంతి అనేది ఉంది. అది లేకపోతే ఈరోజు మాట్లాడుకునే స్వాతంత్రం లేదు. శాంతి, అహింస, సత్యాగ్రహంతోనే ఈ దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ సిద్ధాంతాలలో నక్సలిజం వేరు, వారు చెప్పే అర్బన్ నక్సలైట్, వారు చెప్పే దిమాగి నక్సలైట్స్ వేరు. దీన్ని కలిపి చెప్పే ప్రయత్నం, చర్చను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని నేను ఖండిస్తున్నా. ఒకటి, మొదటగా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ దేశాన్ని వాళ్ళకు ఒక సోర్స్ కావాల్సి వచ్చిందంటే వాళ్ళు పార్టీ పెట్టుకొని 36 సంవత్సరాలు పట్టింది వాళ్ళని పూర్తిగా ఈ దేశం నమ్మడానికి. మధ్యలో వాజ్పేయి గారు స్టేట్స్మెన్ క్వాలిటీస్ ఉన్న నాయకుడు, స్వర్గీయ వాజ్పేయి గారిని మనం ఆ విషయంలో రెస్పెక్ట్ చేయాలి. కొన్ని పట్టుదలలు, పట్టు విడుపులు అన్నీ పక్కన పెట్టి దేశంకి ఏం అవసరం అవి తీసుకున్నారు. కానీ మోడీ గారి రూపంలో ఈ దేశాన్ని మెజారిటిజం వైపు లేదా డెమోక్రసీని స్లోగా కిల్ చేసి ప్రజాస్వామ్యాన్ని కొంతగా చంపేసి గాడ్ మెన్ అనే కాన్సెప్ట్ వైపు డ్రైవ్ చేయాలనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క సంకల్పం. అది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. మోడీయే ఈ దేశానికి, అందుకే అది విశ్వగురు అనే ట్యాగ్ ఇచ్చుకున్నారు. అసలు ఫోన్ కాల్ లేని రోజు, మెయిల్ లేని రోజు, సోషల్ మీడియాలో పోస్టింగ్ లేని రోజు నెహ్రూ గారు అమెరికాలో అడుగు పెడితే, జర్మన్లో అడుగు పెడితే, రష్యాలో అడుగు పెడితే కిలోమీటర్ల కొద్ది లైన్లో నిలబడి భారత ప్రధానిని చూడడానికి నిలబడ్డ రోజులు. అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశ నాయకత్వానికి ఉన్న గుర్తింపు అలాంటిది. నాన్ అలైన్ మూమెంట్, అలీన ఉద్యమం తో ఒక ఆసియాను శాసించే స్థాయిలో ఆనాటి రాజకీయాలు, ఆనాటి స్టేట్స్మెన్షిప్ ఉండే నెహ్రూ గారు కానీ, అది తర్వాత ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ వాటిని కంటిన్యూ చేశారు వాటన్నిటిని కూడా. సో ఆ మాటకు వస్తే ఈ గాడ్ వన్ అనే కాన్సెప్ట్ ఆ రోజుల్లో కూడా లేదు. నెహ్రూ గారు అన్నారు నేనే గొప్ప అని చెప్పలే, నేను విశ్వగురు అని చెప్పలే. సగం విశ్వాన్ని శాసించే శక్తిలో ఉన్న నెహ్రూ గారు కూడా విశ్వగురు అని చెప్పలే. ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ గారి విషయంలో ఒక ఫేక్ గాడ్మన్ ఇమేజ్ని క్రియేట్ చేయాలి మోడీకి, తద్వారా ఎలక్షన్స్, తద్వారా వాళ్ళ ఐడియాలజీని దేశం అంతా కూడా విస్తరించాలి అని. మొదటగా మనం మాట్లాడే భాష మీద దెబ్బ కొట్టాలి. రెండు, మనం కట్టుకునే బట్టల మీద వాళ్ళ ఐడియాలజీని రుద్దాలి. మూడు, మరీ ముఖ్యంగా మనం తినే ఆహారం మీద. మీరు మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చినాక తీయండి మొత్తం లెక్కలు, ఎక్కడికక్కడ ఆహారం మీద, అంటే వాళ్ళ ఆయా ప్రాంతాల్లో వివిధ రకాల ఆహారాలు, మాంస ఆహారాలు తింటే వాళ్ళ మీద మూకదాడులు చేసినప్పటి నుంచి వాళ్ళ ఐడియాలజీని ఇంకల్కేట్ చేయడం, జనాల్లో చొప్పించడం, బలవంతంగా రుద్దడం మొదలుపెట్టిండ్రు. కల్బుర్గి రచనల మీద జరిగినటువంటి కల్బుర్గి హత్య ఈరోజు జరిగింది. గౌరీ మొత్తం బెంగళూరు మొత్తం గౌరీ లంకేష్, ఐఎమ్ ది గౌరీ అని పెద్ద ప్రొసెషన్ తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? వారికి నచ్చని రచనలు చేసినా, వారికి నచ్చని ఆహారం తిన్నా, వాళ్ళకి నచ్చని భాష మాట్లాడినా, వాళ్ళ నియంతృత్వాన్ని ఇది ప్రజాస్వామ్య దేశం బిడ్డ, ఇక్కడ నువ్వు ఒక్కనే మొనోపలి కాదు అని క్వశ్చన్ చేసినా వాడు ఏదో రకంగా ఈ దేశంలో మాయమైతూ వచ్చిండు. వాడిని ఫస్ట్ యాంటీ నేషనల్ అన్నారు. క్రొనాలజీ చెప్తున్నా, వీళ్ళు ఇచ్చిన ట్యాగ్స్
ఈ దేశంలో మోడీ నియంతృత్వాన్ని బీజేపీ అరెస్ట్ చేస్తున్న ఆకృత్యాలను ప్రశ్నించినోడు మొదట యాంటీ నేషనల్ గా ట్యాగ్ చేయబడ్డాడు. అటాక్, వీడు యాంటీ నేషనల్, ముద్రేసేయి, వాడు గడుక్కుంటూ సస్తే చేస్తాడు. రెండోడు యాంటీ నేషనల్ తర్వాత హిందూ వ్యతిరేకి అన్నారు కొన్ని రోజులు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి, హిందూ ధర్మం సనాతనమైనది, గొప్పది. మునులు ఋషులు వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద నడియాడిండ్రు. హిందూ సమాజం అంత పాతది. మోడీ 36-40 ఏళ్ళ పార్టీ కదా, మోడీ పార్టీది ఎంత వయసు? 40 ఏళ్ళు. మీ ఊహలోనే పుట్టింటది కదా, మీ జమానాలోనే పుట్టింటది, మాకు తెలియదు. ముళ్ళన్నా మీరు చెప్పాలి, అంతే కదా. సో వేల ఏళ్ళ నాటి హిందూయిజం ఎక్కడ, రాజకీయం కోసం పెట్టుకున్న పార్టీ ఎక్కడ? దానికి దీనికి హిందుత్వానికి బీజేపీకి సంబంధం లేకపోయినా కోసం పెట్టుకున్న దయచేసి నేను ఆయనని క్రాస్ చేసినట్టు మిమ్మల్ని కూడా క్రాస్ చేస్తాను. మీరు చెప్పండి, రాజకీయం కోసం పెట్టుకున్న పార్టీ అంటే మూసేమన్న కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేసుకుంటున్నారు మీరు, మరి దాన్ని కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. నేనేమంటున్నా, స్వాతంత్రం వచ్చినాక మూసేమని చెప్పాడు గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈనాడు ఈ దేశ స్వాతంత్రం నిర్మాణం తర్వాత ఈ దేశ నిర్మాణం కోసం పనిచేస్తుంది. చెప్పుకోండి, మీరు మాట్లాడే ఇష్యూ అయినా, ఐఏఎం అయినా, ఐఐటీలైనా, బ్రాంకా నంగలైనా, నాగార్జున సాగర్ అయినా అన్ని కాంగ్రెస్ పార్టీ గట్టినాయి. కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషన్ తీసేసి ఈ దేశ అభివృద్ధిని ఒక్క మంగళయాన్ తో సహా చూపించే ప్రయత్నం చేయమనండి. అది వాళ్ళ ఇంటలెక్చువల్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. నేనేమంటున్నా, మోడీ గారిని గాడ్స్ మ్యాన్ అని క్రియేట్ చేసే క్రమంలో హిందుత్వ వ్యతిరేకులు అన్నారు, ముందు యాంటీ నేషనల్స్ అన్నారు, తర్వాత అర్బన్ నక్సలైట్స్ వచ్చారు. అర్బన్ నక్సలైట్స్ వచ్చి ఇంక్లూడింగ్ మన ఛానల్లో రిపోర్టర్గా చేస్తున్న మా ఫ్రెండ్ ఉంటాడు, తనను కూడా లోపలేసే ప్రయత్నం చేసి అర్బన్ నక్సలైట్స్ అనే కేసులు పెట్టి మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక. ఆ తర్వాత ఏంది, ఏదో ఒక యాంగిల్లో ఆ ఫ్రస్ట్రేషన్స్, క్వశ్చన్స్ తట్టుకోలేక కొంతమంది కాక్రోచెస్ ఉన్నాయి ఈ దేశంలో అని ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి కామెంట్ చేస్తే జంజీ ఇక అయిపోయింది. ఈ 10 ఏళ్ళు ఇచ్చిన అవకాశం ఇంకా నెహ్రూనో ఇంకెవరో తిట్టుకుంటూ ఎన్ని రోజులు బతారు, మన బతికేందో ఆధారం చూపిమని అడిగే రోజు వచ్చింది. నిలబడ్డారు. పార్లమెంట్ దగ్గర జరిగిన ప్రదర్శన చూసినాం. ప్రభుత్వం దిగి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా వారి వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ అక్కడ ఇంకొక పార్ట్ మిగిలిపోయింది. ఏంటంటే వాళ్ళ మీద లాఠీ చార్జీకి ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరు? హోంమంత్రి. మళ్ళీ మీరు దయచేసి ఆయన చైనా దాకా పోయిండు, నేను పార్లమెంట్ దగ్గరనే ఉన్నా, ఆయన ఇప్పటిదాకా నేను ఓపికగానే నేను ఉన్నా. ఎందుకంటే మాది స్వాతంత్రము శాంతిలో పుట్టింది, ఏ శాంతిలో పుట్టింది మీరే క్వరీ చేసింది. నేను అవును అదే అంటే మనకి ఇక్కడ పాలిటిక్స్ కాదు. మురళీ గారు చేసిన దానికి బదులుగా ఆయన వేరే మావో మరి దాన్ని ఖండించారనే దాంట్లో ఆ చైనా దయచేసి నాతో ఏం చెప్పాలంటే చెప్పండి. మధ్యలో ఎందుకన్నా మధ్యలో అంటే అనవసరంగా క్రాస్ లో వెళ్ళిపోతున్నాం. నేను చెప్తా ఈడికే వస్తుంది. ఆయన కొంత అడవుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆపలేదు కదా, ఆపారు కదా, ఆపలేదు. నేను విన్నా. నేను ఈ ఎన్కౌంటర్కి ఎవరైతే బాధ్యులు ఉన్నారో పిల్లల మీద లాఠీ చార్జ్ చేసి తుపాకులు ఎక్కువ పెట్టమని ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంట్కి వచ్చి ఈ దేశానికి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్. అది మీతో కాదు, బీజేపీ మహిళా కాక్రోచ్ లో లేకపోతే ఈ వీళ్ళు రోడ్డు ఎక్కితే తప్ప అమిత్ షాతో సారీ చెప్పించడం మీతో కాదు. ఎందుకంటే మీకుండాల్సిన ఓట్స్ మీకున్నాయి. వాళ్ళు పార్లమెంట్ కు వచ్చి సారీ చెప్పడం అని ఎల్ఓపి నేతగా రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. ఇక్కడ మీకు ఒకటి గుర్తు చేస్తున్నా, మన పార్లమెంట్ సమావేశాలు, మన మొన్నటి వర్షాకాల సమావేశాలు జూలై 20వ తారీఖున మొదలైనవి, ఆగస్టు 13వ తారీఖున ఎండ్ అయినాయి. జూలై 20వ తారీఖు నుంచి ఆగస్టు 13వ తారీఖు వందే మాతరం బిల్లుకి వచ్చారు తప్ప ఆ ముందు ఏ రోజు కూడా ప్రధాని గారు అమిత్ షా గారు పార్లమెంట్కి రాలేదు. ఎందుకు రాలేదు? అందుకే మీరు ఈ దేశానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకే వందే మాత్రం పూర్తిగా బాగలేదు. అందుకే ఇట్లా వందే మాత్రం పాడేటోళ్ళు ఎంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు. మీరు వత్తాసు పలుకుతున్నారు కదా, మీరు టీకే తీసుకుంటున్నారు కదా. నేను అంటున్నా ఏఐసిసి కార్యాలయంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన దాన్ని ఇది చేశారనేది కదా మీరు ఇది ఇష్యూ. అది కదా, అది కూడా మీరు ఓన్ చేసుకోవాలి. రైట్, ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు తీసుకోవట్లేకపోతే నేనేం చేయలేను. కానీ ఒక్క నిమిషం వినండి, మా వర్షన్ కూడా వినండి సార్. వర్షన్ స్పీచ్ నేనేమంటున్నా,
ఇన్ని రోజులు పార్లమెంట్ కు రాలేదు, నువ్వు రా పార్లమెంట్ కు నేను రోడ్డు మీద నిలబెడతామంటే ఆయన జెన్జీ గురించి మాట్లాడుతున్నారు, ఆడికే వస్తున్నా రాహుల్ జీ గురించి మాట్లాడుతున్నారు, జెన్జీ మీరు క్లాస్ చేస్తున్నారు. నేనేమంటున్నా ఆ ఫ్రస్ట్రేషన్స్ అన్ని కూడా అమిత్ షా గారిలో మోడీ గారిలో స్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి ఆగస్టు 15 ఇచ్చిన ఎర్రకోటపై ఇచ్చిన స్పీచ్ లో ఈ క్వశ్చన్ చేసే శక్తి ఉన్న వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండి విధానాల పట్ల అవగాహన ఉండి మోడీ, అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని ఎంత విధ్వంసం చేస్తుందో సోయున్న వాళ్ళందరూ కూడా ఒక్కటే మమ్మల్ని ఒక్కొక్కరిగా ప్రశ్నించే రోజు పోయి ఇలా పెద్ద ఉప్పెనై మా మీద పడుతున్నారు అనే భయము, ఫ్రస్ట్రేషను ఈ దిమాగి నక్సల్ అనే పదం వాడడానికి కారణమని నేను భావిస్తున్నా. రైట్, మీరే కాదు దేశమంతా అంటే ఆ దిమాగి నక్సల్ అనే పదాన్ని డీకోడ్ చేసిన వాళ్ళందరూ అదే అనుకుంటున్నారు. మీరు ఆఖరిలో అన్నారు చూడండి, ఆ 30 seconds ఏదైతుందో అదే చర్చ వాళ్ళ దేశంలో. రైట్, ఆ 30 seconds ఈ డిబేట్ కూడా ఆ 30 మీరు చెప్పి ఆ లాస్ట్ 30 seconds చుట్టూనే. ముందు నాకు ఇచ్చాము ఒక్క 10 seconds. ఒకవేళ మోడీ నియంతృత్వాన్ని, ఆర్ఎస్ఎస్ నియంతృత్వాన్ని, వాళ్ళ ఆగడాలను ప్రశ్నించేవాడే దిమాగి నక్సలైట్ అయితే, మోడీ ప్రజాస్వామ్య వ్యతిరేకలను పోకడలను క్వశ్చన్ చేసేవాడే దిమాగి నక్సలైట్ అయితే నేను కూడా దిమాగి నక్సలైట్. ఓకే, సరే, రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరి నాయకత్వంలో ఉన్నప్పుడు ఒక ఖలిస్తానీ అణిచివేస్తారు, లేకపోతే ఇంకొక టైంలో ఇంకొకటి అణిచివేస్తారు, ఇంకొకరి టైంలో కాశ్మీరీ అని చేస్తారు, ఇంకొకరి టైంలో ఇంకోటి జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఈ ఇటీవలి కాలంలో వస్తున్న యంగ్ జనరేషన్, జెన్జీ నుంచి వస్తున్న నిరసనలు అనండి, ఉద్యమాలు అనండి, ఏదైనా వాటికి ఏదైనా ఈ భావజాలం మొత్తాన్ని పాలక వర్గాలు నక్సలిజంతో కంపేర్ చేసుకుంటున్నాయా, నక్సలిజం అని అనుకుంటున్నాయా? అంటే మోడీ గారికి యాక్చువల్ నక్సలిజం అంటే తెలుసు, ఎందుకు తెలియదు కదా, తెలుసు, చాలా క్లియర్ అది. సో అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మరి మన బండి సంజయ్ అంటే అది వేరే విషయం. టు బి ఫ్రాంక్ మర్చిపోయి ఉంటాడు కదా. సో బట్ అంటే నక్సల్ అనేది ఒక దాన్ని ఏమంటే మనకు స్టాంప్ వేయడం. ఇప్పుడు వీరు అన్నారు కదా, మన బీజేపీ కొలీగ్ అన్నారు కదా, బీజేపీ కిషోర్ గారు, ఇప్పుడు అర్బన్ నక్సల్స్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు కదా, అన్నారు కరెక్ట్, వాళ్ళు అన్నారు. వాళ్ళు ఎవరిని ఉద్దేశించి అన్నారు? సో ఇప్పుడు వీళ్ళు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? చాలా తేడా ఉంది కదా, చాలా తేడా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, వీళ్ళు ఏ రకంగా అంటే ఈవెన్ రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సల్ అన్నారు. అసలు నక్సలిజానికి లెఫ్ట్కి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి రాహుల్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. రైట్, నేను 40 సంవత్సరాలు నేను గవర్నమెంట్లో పనిచేశాను. రైట్, సో నేను చాలాసార్లు ఈ తీవ్ర లెఫ్ట్ ఏదైతే ఉందో మీరు చెప్పినట్టుగా మావో కల్చరల్ రెవల్యూషన్లో కానీ, నేను లావోస్లో పనిచేశాను గవర్నమెంట్కి అడ్వైజర్గా. అక్కడ ఉన్నటువంటి ఒక దరిద్రపు డిక్టేటర్షిప్ చూశాను. ఇప్పుడు మనం నార్త్ కొరియా కిమ్ది చూస్తున్నాము. సో అసలు కమ్యూనిజం అంటే కమ్యూనిజం భావజాలం వండర్ఫుల్ భావజాలం యాక్చువల్గా, కానీ బట్ అది వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ మాత్రము చెత్త, టు బి ఫ్రాంక్. సో ఈ చంపరాలు ఇంకేం మాత్రం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. అయితే అప్పుడు వాళ్ళన్న మన కాంగ్రెస్ వాళ్ళ అర్బన్ నక్సల్స్ వేరు, వీళ్ళంటున్న అర్బన్ నక్సల్స్ వేరు అనేది చాలా క్లియర్. అది మనం క్లియర్ చేద్దాం. అంటే నాకు కొంత దాని గురించి తెలుసు కాబట్టి ఎవ్రీ నక్సల్ మూమెంట్, వెదర్ ఇట్ ఈజ్ పీపుల్స్ వార్, ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ, జనశక్తి, లేదా ఇంకా చాలా చాలా ఎంసీసీ, లేకపోతే సిపిఐఎంఎల్, ప్రజాపంత, న్యూ డెమోక్రసీ, వీటన్నిటికీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. రైతు కుల సంఘము, పీడిఎస్యు, రకరకాల మహిళా సంఘాలకు సంబంధించి వీళ్ళందరూ బయట మైదాన ప్రాంతాల్లో, ఊళ్ళల్లో, సిటీస్లో ఉండి వీళ్ళు అడవుల్లో దళాలుగా ఉన్న వాళ్ళకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ గా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు అర్బన్ నక్సల్స్ అనేది అప్పటి ఇది. ఇప్పుడు దిమాగి నక్సల్స్ అనేది ప్రశ్నించే ప్రతివాడు దీంట్లో ఈ కోటాలో వేసేస్తారేమో అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నిజంగా కూడా అర్బన్ నక్సల్ అంటే ఆల్రెడీ మొత్తం మీ ఫోను, నా ఫోను, వీడి ఫోను, వాడి ఫోన్, అందరి ఫోన్లు వాళ్ళ కంట్రోల్ ఉన్నాయి. అబ్బా ఆల్రెడీ అందరూ. నా దాంట్లో అయితే పెగాసస్ కూడా ఉంది. సో ఇది కెనడా యూనివర్సిటీ వాళ్ళు, టొరంటో యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్పేస్తారు మొత్తం అయిపోయింది ఆల్రెడీ, ముందని ఉంది కూడా. సో నో ప్రాబ్లం. ఇప్పుడు నిజంగా కూడా నేను ఏ మాత్రం ఒక చిన్న
అలాంటిది ఏమైనా చేసి ఉంటే నేను ఎక్కడ ఉండేవాడిని కదా, బిహార్. అంతే కదా, బిహార్. ఎక్కడ ఉండేవాడిని. ఇప్పుడు స్టాన్లీ స్వామిని లేకపోతే సాయిబాబా గారిని వరవర్రావు గారిని ఇట్లా ఉండలేదు. ఆల్రెడీ గారి జైలు ఇద్దరు చచ్చిపోయారు కూడా వాళ్ళని, అంతే అయింది కదా. ఇప్పుడు మరి కొత్తగా ఈ దిమాగి నక్సల్ అనేది అది నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాత్రం కొంచెము ఎవిడెన్స్ ఉన్నా క్లూ ఉన్నా కానీ అందరం తీసుకొని జైలు వేసేస్తారు కదబ్బా. బట్ ఇది ఈ డైలాగింగ్ ఎందుకు, ఎర్రకోట మినసాయింపు ఎందుకు? దట్ ఇస్ సింపుల్ ఇంటెలిజెన్స్ వర్క్ అది. యాక్చువల్గా ఏం అనాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే హీఈస్ థ్రెటనింగ్ ది పీపుల్ హూ ఆర్ క్వశ్చనింగ్ హిమ్. ఆకునూరి మురళి లాంటి వాళ్ళని డెఫినెట్గా, సో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని. ఇప్పుడు మనకి అప్పుడు కర్ణాటకలో ప్రకాష్ రాజ్తో పాటుగా గౌరీ లంకేష్తో పాటుగా అందరితో 42 పేర్లు ఏమో వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకున్నారు. అందులో 3-4 చంపేశారు, టు బి ఫ్రాంక్. సో అది అక్కడ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే బయట పెట్టింది కదా. సో అంటే ఆ రకమైనటువంటి వాళ్ళకి అలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నవి. ఇప్పుడు మొత్తం అసలు దేశం మొత్తం వీళ్ళ కంట్రోల్లో ఉంది, ఫోన్లు మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉన్నవి, ఇంటెలిజెన్స్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది, టెక్నాలజీ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు అసలు అలాంటి మాట్లాడాల్సిన అవసరం ఉందా అండి? నిజంగా కూడా అలాంటి అర్బన్ నక్సల్స్ లేకపోతే దిమాగ్ నక్సల్స్ లేకపోతే వాట్ ఎవర్ నక్సలైట్ సింపథైజర్స్ లేకపోతే నక్సల్స్ ని కోఆపరేట్ చేస్తున్నటువంటి ప్లేన్ మైదానంలో ఉన్న వాళ్ళైతేనే పట్టుకోలేను, ఒక 5 నిమిషాలు పట్టుకుంటారు కదండి. ఎంత ఇన్ని డైలాగ్స్ ఎందుకు, ఇన్ని కథలు ఎందుకు, ఇవన్నీ కూడా ఎందుకు? టూ మచ్ కదా ఇది. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ హౌ టు ఐడెంటిఫై దిమాగి నక్సల్? బికాస్ ఇప్పుడు మామూలుగా ఇంత ముందు నక్సలైట్లు అంటేనేమో అడవుల్లో ఉంటారు, యూనిఫామ్ వేసుకుంటారు, ఆయుధం పట్టుకుంటారు, ఏవో కేసుల్లో ఉంటారు. ఒకటి అర్బన్ నక్సల్స్ అంటేనేమో వాళ్ళ డైరీలో దొరికిన ఇన్ఫర్మేషన్, వాళ్ళ సింపథైజర్స్, సద్దిమోస్టుడు, కొరియర్స్ ఉంటది. అది ఒక ఇది అర్బన్ నక్సల్స్ వాళ్ళకి. ఇప్పుడు దిమాగి నక్సల్ అనేదాన్ని ఎలా ఐడెంటిఫై చేయడము? ఒకవేళ మోదీ గారు అన్నట్టు ఒకవేళ వాళ్ళు ఐడెంటిఫై చేస్తే కదా వాళ్ళ మీద ఏదైనా కేసులు బనాయించి అట్లా అర్థం కావడం లేదు. హీఈస్ క్రియేటింగ్ వన్ మోర్ నెరేటివ్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఒక 10 లక్షల నెరేటివ్స్ క్రియేట్ చేశారు. ఇది ఇంకొకటి కొత్తగా వస్తుంది. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి నోట్ల నుంచి కొన్ని నెరేటివ్స్ వస్తాయి, అమిత్ షా నోట్ల నుంచి కొన్ని నెరేటివ్స్ వస్తాయి, మోహన్ భగత్ నుంచి కొన్ని నెరేటివ్స్ వస్తాయి, సో నడ్డా నుంచి కొన్ని నెరేటివ్స్ వస్తాయి. ఆ రకంగా చాలా మంది మన ఎంపీలు మాట్లాడుతుంటారు కదా, బీజేపీ ఎంపీలు ఒక్కొక్కరు గమ్మత్తుగా మాట్లాడరా. సో కేరళలో మా బీజేపీ పార్టీ ఎందుకు ఆడదంటే ఇక్కడ చాలా ఎడ్యుకేషన్ ఉంది. సో ఇంకొక ఆరోగ్య శాఖ మంత్రి అంటాడు, సో గోమూత్రం అనే దాని ద్వారా అన్ని పోతాయట, మొత్తం ఎన్ని సమస్త రోగాలకి అంటారు, అదొక నెరేటివ్. ఇంకొక ఎంపీ గారు ఏమంటారు, సో మనకి అక్కడ గంగా నదిలో ఉన్నటువంటి గులకరాలని సో మొత్తం చూర్ణం చేసి తాగితే సో అసలు మనకి ఇంకా సి సెక్షన్ అవసరం లేదు, చాలా ఈజీ ప్రసవం అయితే అంటారు. సో ఇట్లా గమ్మత్తు నెరేటివ్స్. సో కొన్ని మూర్ఖమైన నెరేటివ్స్ ఉంటుంది, కొన్ని అటు ఇటు మార్చాల్సిన నెరేటివ్స్ ఉంటాయి. ఇట్లా ఇదొక నెరేటివ్ అనేది సృష్టిస్తున్నాడు కావాలని మోడీ గారు. ఎందుకు సృష్టిస్తున్నాడు అంటే అర్థం కాని పీపుల్ ఉంటారు కదా, పాపం కొంతమంది కామన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ భయపడిపోతారు అన్నమాట. అంటే నిజంగా కూడా నక్సలైట్స్ చేశారు, ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, మీరు అన్నట్టుగానే ఒక అభూత కల్పనల నెరేటివ్స్ ని తీసి జనం మీదకి వదులుతున్నారు, ప్రజలు భయపడిపోతున్నారు అని అంటున్నారు. ఎంతకాలం భయపడతారు అని అంటే 364 రోజులు ఇంటూ 5, 65 రోజులు ఇంటూ 5 అంటే సుమారుగా 5 సంవత్సరాలు, 2 రోజులు తప్ప 3 రోజులు తక్కువ 5 సంవత్సరాలు భయపడతారు. వాళ్ళకంటూ ఒక పవర్ వస్తుంది కదా, ఆ పవర్ వచ్చిన రోజు ఆ భయం నుంచి నెగిటివ్ ఓట్ అనేది వస్తుంది కదా. కానీ మోదీ గారికి పాజిటివ్ ఓట్ ఎలా వస్తుంది మరి? ఇప్పుడు ప్రకృతి సూత్రం ఉంటుందబ్బా, అందరినీ అన్ని కాలాల్లో మోసం చేయలేం, అది వాస్తవం కదా, అది ప్రకృతి సూత్రం, అది చాలా పక్కా అనమాట. సో వీళ్ళకు ఆ టైం వస్తుంది. కొంతమందికి ఏమో 5 సంవత్సరాలు వస్తుంది, కొంతమందికి 10 వస్తుంది, కొంత 15 వస్తుంది, కొంత 30 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ 30 సంవత్సరాలు తర్వాత మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నారా? డెఫినెట్ గా వస్తాయి, ప్రకృతి ఇస్తుంది మీకు. అది అట్లా కాదు, బీజేపీ దిగిపోతే వచ్చే రోజులని మంచి రోజులని ఇంకా నీడ్ నాట్ బి 100% నీడ్ నాట్ బి. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఇప్పటికి ఎన్ని పార్టీలు చూసాం కదా. సో నేను అందుకనే ఈ మధ్య కాలంలో అందరూ దరిద్రులే అనేది అర్థమైపోయింది చాలా క్లియర్ గా. సో దానికి మీకు విద్య అనేది ఒక మంచి ఇండికేటర్. సో మీరు కాంగ్రెస్ వాళ్ళు విద్యను ఇవ్వలేదు అప్పటి నుంచి కూడా, బీజేపీ వాళ్ళైతే బీజేపీ యొక్క ఐడియాలజీ అసలు విద్య ఇవ్వకూడదు అందరికీ అనేది వాళ్ళ ఐడియాలజీ. అది క్లియర్ గా వాళ్ళు కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల నుంచి మహిళలకు విద్య ఇవ్వకూడదు, తర్వాత మొత్తం బహుజనులకు విద్య ఇవ్వకూడదు, ఓన్లీ బ్రాహ్మణ్స్, అది ఉంది కదా, స్టోరీ ఉంది కదా. ఇది సంథింగ్ నాకు ఎందుకో అంటే మురళి గారు మీరు నేను చెప్పగలను, దీని మీద చాలా రీసెర్చ్ చేశాను.
దీని మీద బీజేపీ వాళ్ళు చదువుకోనివ్వరు, మహిళలు చదవడానికి వీలు లేదు అన్నారని వాళ్ళని విపరీతంగా తప్పుపడతారు. 100% అసలు మహిళ బయటికే రావద్దు, బురకా వేసుకొని ఇంట్లో ఉండాల్సిందే Exactly. అనే సెక్షన్ అరే ఇగో నేను చెప్పాను క్లియర్ ఉంది. మనము ఇలాంటి కంపారిజన్ చేయొద్దు. కాదు, ధైర్యం లేదు సార్, ధైర్యం లేదు. వారు భారతీయ మహిళలే, వారి హక్కుల కోసం పోరాడే ఉంటారా? మెజార్టీ ఎవరైతే ఉన్నారు, మెజార్టీ Majority గురించి కాదు సార్. అసలు మైనారిటీ హక్కుల కోసం అట్లా అనుకుంటే అడవుల్లో నిన్నటి వరకు మనం చూసిన కానీ వాళ్ళతో డేంజర్ ఉంది కదా సార్. ధైర్యం సార్, ధైర్యం కావాలి. దీనివల్ల నేను ముస్లింస్ ని ఇస్లాం ని నేను ఖండించగా అంటలేను, ఖండిస్తున్నాను, నేను పక్కా ఖండిస్తున్నాను. అది వాళ్ళది కూడా ఒక ఉమెన్ని అంత ఘోరంగా బురకాలలో పెట్టాము, వాళ్ళు కూడా ఉమెన్ కి చదువు ఇవ్వకూడదు అనేది. సో అది చాలా క్లియర్ సపరేషన్ ఉంటుంది. కానీ నా ప్రాబ్లం అంటే ఏంటంటే నా రిలీజన్ హిందూ రిలీజన్ కూడా ఈ రకంగా ఏ రిలీజన్ లో ఉన్నా సరే ప్రశ్నించాల్సిందే. సత్యం అవుతుందండి. సో ఈ దిమాగి నక్సలిజం అనే దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారనే దగ్గర దీనికి కామా పెడుతూ ఇప్పుడు పుట్టుకొస్తున్న ఉద్యమం ఇందాక చెప్పినట్టుగా మొన్న కాక్రోచ్ జనతా పార్టీ మధ్యలో నిన్నగాక మొన్న వచ్చిన రిజర్వేషన్ హటావో మూవ్మెంట్, దానికి కూడా 3 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. నేను చెప్పాను కదా, 57 లక్షల మంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ, సమాజ్వాదీ పార్టీ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన దిమాగి నక్సల్ పార్టీ అనేది ఒకటి వచ్చింది. సో ఈ మూవ్మెంట్స్ ని ఇవి భవిష్యత్తు భారతాన్ని నిర్దేశించబోతున్నాయా? మురళీ గారు చెప్పినా, కిషోర్ గారు చెప్పినా, మహేష్ గారు చెప్పినా, మనందరం ఏం మాట్లాడినా ఇవి నెక్స్ట్ ఒక పాలసీని డిసైడ్ చేయబోతున్నాయా, లేక పబ్లిక్ వ్యూని డిసైడ్ చేయబోతున్నాయా? కిషోర్ గారు, ఒకటి దిమాగి నక్సల్స్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? ప్రధాని మోదీ గారు ఆ పదం వాడారంటే డెఫినెట్ గా అది ఇండిపెండెన్స్ డే స్పీచ్ 100% మాట్లాడు కదా. కాబట్టి దాని వెనుక ఒక ఎక్సర్సైజ్ ఏదో జరిగింది ఆల్రెడీ. కాబట్టి నేను అనుకుంటున్నాను ఎలా ఐడెంటిఫై చేస్తారనేది ఒక పాయింట్. రెండో పాయింట్, మహేష్ గాని మురళీ గారు కానీ అన్నట్టు ఈ ఇటీవల కాలంలో వస్తున్న ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఐడియాలజీని దిమాగి నక్సల్ అంటే మేధో నక్సలిజం అని భావిస్తోంది ఆ కేంద్ర ప్రభుత్వం. సరే, ఒకటి ముందుగా మనము దిమాగి నక్సల్స్ గురించి మాట్లాడదాం. నేను మళ్ళీ వస్తాను. ఏది మీరు అనేది ఈ డైరెక్ట్ వచ్చేయండి, ఇది ఎక్కువ టైం లేదు. ముందు దిమాగి నక్సల్స్ గురించి మాట్లాడదాం. ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఒక నక్సలిజం అనుకోండి, వాళ్ళు తుపాకులు తీస్తారు. తుపాకులు తీస్తే మనం గ్రే హౌండ్స్ అన్నాం, అక్కడైనా కానీ ఇది చేస్తాం. ఈరోజు కమ్యూనిజం ఎట్లా డిఫీట్ చేశారు, లేకపోతే ఇంకొకటి వెస్ట్ బెంగాల్లోనే టీఎంసీని ఎట్లా డిఫీట్ చేశారు, పొలిటికల్ లెవెల్లోనే మాట్లాడుతాను. ఇంకా ఐడియాలజికల్ దాకా పోలేదు నేను. ఎట్లా డెమోక్రటిక్ ప్రాసెస్ ద్వారా చేస్తాను. బ్యాలెట్, అన్లెస్ యూ విన్ ది పీపుల్స్ మైండ్, బ్యాలెట్ అంతే. ఐడియాలజీకి మందు ఏంటి సార్? ఐడియాలజీ, కౌంటర్ ఐడియాలజీ. అంతేగాని తుపాకులు తీసుకుని ఒక ఐడియాని చంపాలని తుపాకుల ద్వారా ట్రై చేస్తే అది ఇంకో 10 రెట్లు పెద్దదవుద్ది కానీ తక్కువ అవుతుంది. ఒక ప్రమాదం ఉంది. మీరు అన్నది కొంతవరకు కరెక్ట్ అయినా కూడా ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళని ప్రో ఎస్టాబ్లిష్మెంట్ ఐడియాలజీతో కాకుండా సపరేట్ చేస్తున్నారు అనేది ఉంది కదా. ఇప్పుడు ఐడియాలజీని డిఫీట్ చేయడం అంటే ఐడియాలజీ అన్నాను. ఆ ఐడియాలజీని వాడి రైట్ ఏమైనా మనం క్రైమ్ చేసామనుకోండి, చట్టం తన పని తను చేసుకుంటుంది. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం వెళ్తుంది. కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు ఏదో మోడీ గారి చేతిలోనే అంతకుముందు సార్ పెగసస్ ఇవన్నీ మాట్లాడుతూ అసలు మొత్తం దేశం మొత్తం కంట్రోల్లో. సార్ దేశం మొత్తం కంట్రోల్లో ఉంటే ఐడెంటిఫై చేసే వాళ్ళని ఏదో చేసేదైతే నిన్న నిజంగానే ఒక విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయవలసిన అవసరం ఏమొస్తుంది సార్? చైనాలో అవుతుందా ఇట్లా? తియానన్ స్క్వేర్ తెలుసు కదా, ఎక్కిచ్చేస్తారు. సార్ ఆ హిట్లర్ ముందు ఇట్లాగే హిట్లర్ మినిస్టర్ రిజైన్లు చేశారా? లేకపోతే చైనాలో కాదు రష్యాలో ఎవరైనా రిజైన్ చేస్తారా? ప్రజల ఇది వాళ్ళు ఇంత చేసిన వాళ్ళు, మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఈ రోజు రోడ్ల మీదే ఉన్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు కదా. అసలు నాకు అర్థం కాదు. అసలు నిజంగానే కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. నిజాలు ఫ్యాక్చువల్ లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ అంటారు సార్. ప్రతి ఒక్కళ్ళు రోజు బయట జనాలు కనిపిస్తూనే ఉన్నారు. వీళ్ళంతా పొలిటికల్ ఆపోజిషన్ ని మీరు నిజంగానే ఒక నియంతృత్వం డీల్ చేసింది. వాజ్పేయి గారిని, అద్వానీ గారిని, జార్జ్ ఫెర్నాండెస్ గారిని, ఎంతో మంది లక్షల మందిని ఓవర్ నైట్ జైళ్లలో పడేసి ప్రెస్ని బంద్ చేసి ఈ రోజు ఇదే స్టూడియోలో కూర్చుని మురళి గారు
మోడీ గారిని హిట్లర్ అంటున్నారు. నిజంగానే ఏ డిక్టేటర్షిప్లో ఇది సాధ్యమవుతుందో చెప్పమనండి. కొన్ని రోజులు వారికి తెలియదు. సార్, ఇంత ఫ్రీ కంట్రీ ఎస్పెషల్లీ ఇందిరాగాంధీ గారి సమయంలో అనే దమ్ము ధైర్యం ఉండేది కాదు. ఇంకొక విషయం చెప్తాను, అది అయిపోయింది. రెండో విషయం చెప్తాను. ఇంతకుముందు హిందూ మతము వాటి గురించి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ గురించి చెప్పారు. సార్, నేను ఒకటి చెప్తున్నాను, మూఢనమ్మకం అని అంటారు చూసారా, అవి ఎందుకు సార్ ఓన్లీ హిందూయిజంలోనే ఉంటాయా సార్? ఎప్పుడైనా ఒక ఇస్లాంలో ఉన్న ఈ క్రిస్టియానిటీలో ఉన్న మూఢనమ్మకాల గురించి మురళి గారు భయంకరంగా ఉంటుంది. లేకపోతే వారి సహయోగులు ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు సార్. ఐడియాలజీని డిబేట్ చేసేది కేవలం ఐడియాలజీ సార్. యూ క్యాన్ బీట్ సంథింగ్ విత్ నథింగ్ అంటారు. ఒక దాన్ని ఏమీ లేకుండా వాక్యూమ్ తో మీరు ఏమీ డిబేట్ చేయలేరు, ఇంకొక ఐడియాలజీతో బీట్ చేయగలుగుతారు. ఇప్పుడు యూత్ అన్నారు ఇంతకుముందు మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్స్ లో. ఎస్, యూత్ యొక్క ఐడియాలజీ ఈరోజు ది కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్సే కాదు, అడాప్షన్. అసలు ఒక రెనెసాన్స్ నడుస్తుంది సార్ ఇండియాలో. అవునండి, అదే ఒక కొలోనియల్ మైండ్ సెట్ లో నుంచి మనం బయటకు వస్తున్నాం. నా పాయింట్ కూడా అదే. ఇప్పుడు 50% ఆఫ్ యంగ్స్టర్స్ ఉన్న ఈ యంగ్ ఇండియా ఒక కొత్త టర్న్ తీసుకుంటోంది. ఎగ్జాక్ట్లీ. గడిచిన 2 నెలలుగా ఇది ఎస్టాబ్లిష్ అవుతోంది. రోజు రోజుకి ఇప్పుడు మనం నోట్లో చేదున్న పదం వాళ్ళకి నచ్చినట్టు అనిపిస్తే ఆ పేరుతో ఒక మూమెంట్ వచ్చేస్తుంది కదా సార్. ఒక సోషల్ మీడియా హ్యాండిల్. ఎగ్జాక్ట్లీ. సో అదేంటి అంటే సోషల్ మీడియా హ్యాండిల్ చాలా అయ్యో సార్, అది ఎట్లా? అందుకే దిమాగి నక్సల్ పార్టీ దానికి దీనికి సంబంధం లేదు. మీరు కగార్ అన్నారు కదా, అది అయిపోయింది, ఒక ఎరా అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఆ రోజు నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం. అడవుల్లో ఉండి ఉన్న నక్సల్స్ ఒకవైపు అయితే, వారికి ఈకో సిస్టమ్ బయట ఏదైతే ఉందో సిటీస్ లో ఏదైతే సార్, ఎల్టీటీ నడిచిందంటే అంటన్ తమిళనాడులో వాళ్ళంతా యూకేలో ఉండి చేస్తే కదా, ఫండ్స్ రేజ్ చేస్తే, ఐడియాలజికల్ గా చేస్తే. మనం ఇప్పుడు ఈవెన్ ఖలిస్తాన్ అని మాట్లాడుతున్న వారు ఇండియాలో ఎవరు లేరు, కెనడాలో ఉన్నారు. సార్, కెనడా పోయి వచ్చారని అంటున్నారు, అక్కడ గ్యారంటీగా చూసుంటారు ఖలిస్తానీస్ అక్కడ ఏం చేస్తున్నారు మన ఇండియాకి అగేన్స్ట్ గా అని చెప్పి. సార్, ఇవన్నీ ఐడియాలజికల్ బేస్ లేకుండా వారిని ఈ రకంగా ఒకటి వాస్తవం, పాలక వర్గాల విధానాల మీద, ప్రభుత్వాల విధానాల మీద క్వశ్చనింగ్ వస్తుంది కదా. ఈ క్వశ్చనింగ్ తీరుని మీరు నక్సలిజం అనుకుంటున్నారా? ఆర్ఎస్ఎస్ వీరు సర్సంఘచాలక్ గారు ఆయన అన్నారు మోహన్ భగవత్ స్వీకరించాలి, యాక్సెప్ట్ చేయాలని మోడీ గారు. ఆయన అన్న తర్వాతనే ఈ పదం వచ్చింది. అందుకనే నేను అంటున్నాను, నక్సల్స్ ది మేము ఎప్పటి నుంచో అది పర్సూ చేస్తూనే ఉన్నాం సార్. అది ఆపరేషన్ కగారు, నక్సల్స్ ఇదంతా నడుస్తుంది. యువతలో ఇది మోడీ గారు ఏమన్నారు, ఒకవేళ పిల్లలు ఎవరన్నా అని ఉంటే కూడా మన పిల్లలే కదా అని అంటే, రాహుల్ గాంధీ అంటాడు ఈయన ఎవరు క్షమించండి. అరే, వాళ్ళ అమ్మని బూతులు మాట్లాడితే క్షమించడానికి ఇంకెవరికి హక్కు ఉంటుంది సార్? దానికి కూడా రాహుల్ గాంధీ అరే ఏం సార్ ఇది అంటే? ఇప్పుడు ఐడియాలజికల్ ఫైట్ ఉందనేది తెలుసు. వీరు కూడా, మహేష్ గారు కూడా, మురళి గారు ఇప్పుడే చెప్పారు, కాంగ్రెస్ చరిత్ర కూడా చెప్పారు, కాంగ్రెస్ నైజం కూడా చెప్పారు. వారు చీఫ్ మోహన్ జీ భగవత్ ఆయన ఏమన్నారంటే, యువతని అణచివేసే ఆలోచనలు మంచిది కాదు, విధానాలు మంచివి కావు, స్వాగతించాలి వారి ఆలోచనల్ని, వారి ప్రశ్నల్ని అని అన్నారు కదా. ఆయన అన్న తర్వాతనే 15th ఆగస్ట్ వచ్చింది. 15th ఆగస్ట్ స్పీచ్ లోనే మోదీ గారు ఈ మాట అన్నారు, దిమాగి నక్సలిజం అనే పదం వచ్చింది. వాట్ ఈజ్ అంటే వాళ్ళిద్దరు కూడా తేడా ఏంటి? ఆర్ఎస్ఎస్ చీఫ్ కి టూ డిఫరెంట్ ఇష్యూస్. యూత్ మీద ఒక సార్, మీకు అసలు దిమాగి నక్సల్స్ ఎవరు? మీకు నాకు అనిపిస్తుంది నక్సలిజం అంటే నిలదీసేవాడు, నక్సలిజం అంటే ఏకంగా రాజ్యాన్ని కూల్చాలనేవాడు, తుపాకీ పట్టేవాడు, రాజ్యానికి సార్వభౌమత్వాన్ని గుర్తించని వాడు, మన రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకునేవాడు వాడు కదా నక్సల్. చైర్మన్ అన్నవాడు కదా. నాకు ఇప్పుడు ఓకే, మీ దీని ప్రకారం అసలు భారతే లేదన్నవాడు సార్. ఇందాక నుంచి నేను గుచ్చి అడుగుతున్న దాంట్లో మీ నుంచి వచ్చిన నాకు ఏదేంటంటే, మీ ఆలోచన విధానంలో దిమాగి నక్సల్ అంటే ఈ దేశ సార్వభౌమత్వాన్ని గుర్తించని వాడు, ఈ దేశానికి సంబంధించిన జాతీయ గీతాలు, జాతీయ పతాకాలు, వాటిని గౌరవించని వాడు, అంతేనా? అంతే కదా సార్. అటువంటిది ఒక ఐడియాలజీకి ఇంప్రిజెంట్ అయిపోయి అదే దేశం యుద్ధం చేసేవాడు ఎవడైనా, ఐడియాలజీని ప్రదర్శించే వాళ్ళు
ప్రదర్శించేవాళ్ళు ఈ స్పెసిఫిక్ Implement చేసేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. ఎక్స్ట్రీమ్ ఐడియాలజీని ఆచరించేవాళ్ళు అండ్ వాళ్ళు ఎందుకు వస్తారనేది మీ ఐడియాలజీ ప్రస్తుతం. రైట్, ఓకే. ఇప్పుడు మహేష్ మీరు చెప్పండి. సార్ ఇప్పుడు కొన్ని ప్రముఖమైన విషయాలు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు మాట్లాడుతూ ఈ దేశంలో పిల్లల్ని అణచివేయాలని చూడడం అంత క్షేమం కాదు, అంత ప్రమాదకరం, అణచివేయకూడదు అన్నట్టుగా చెప్పారు. తను ఇమీడియట్ గా మీరు అన్నట్టుగా నొక్కకూడదు అన్నారు. గొంతు అణచివేయడం అంతే కదన్నా, వాళ్ళ వాయిస్ ని సప్రెస్ చేయకండి అని. అది వారు ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు అది ఆ రకంగా సెలవిచ్చారు. మోడీ గారు ఎర్రకోట మీద ఈ రకంగా సెలవిచ్చారు, దిమాగి నక్సలైట్. నేను అనుకుంటా ఏంటంటే జస్ట్ మై లాజికల్ థింకింగ్ బిహైండ్, వీళ్ళని యూత్ పేరున్న అణచివేయొద్దని ఆర్ఎస్ఎస్ చెప్తుంది కాబట్టి మోడీ గారి చేతిలో పగ్గాలు లేవని అనుకోవాలి ఆ విషయంలో. అంటే యువకుల స్వరాలను అణచివేయొద్దని ఆర్ఎస్ఎస్ చెప్తుంది. అంటే యూత్ గా ఎవరైనా గ్యాదర్ అయితే వాళ్ళని అణచివేయడాన్ని ఆర్ఎస్ఎస్ కూడా ఇండైరెక్ట్లీ ఎక్కడైనా ఇబ్బంది అవుతుందేమో ఫ్యూచర్కి అనేది ఒక కాషన్ ఇచ్చింది వీళ్ళకు. ఇప్పుడు దాన్ని వాళ్ళని యూత్ అని చెప్పకుండా వీళ్ళు దిమాగి నక్సలైట్స్ అని ఒక స్టాంప్ వేసి అణచివేయడం ఈజీ అయిపోతుంది కదా. రైట్, యూ గాట్ మై పాయింట్. ఇక్కడ అక్కడ సేమే, ఎవరి చేతిలో ఆయుధం లేదు, బట్ వాళ్ళ మాటలు ఆయుధాల కంటే దారుణంగా ఉంటున్నాయి. మీ ఉద్దేశంలో ఏంటో మీరు చెప్పదలుచుకుంది ఆర్ఎస్ఎస్ ఏమో యూత్ ను స్వాగతిస్తోంది అని బీజేపీ అని చెప్పింది. యూత్ ఇలా చేస్తున్న యూత్ ని వీళ్ళు యూత్ కాదు నక్సల్స్ అదే అంటారు వాళ్ళు అని మీరు చెప్పదలుచుకో. ఓవరాల్ గా ఈ దేశంలో వాళ్ళు అనుకున్నది అదే. కాస్తో కూస్తో వాళ్ళు పెట్టిన మనుస్మృతి ద్వారా పెట్టిన అన్ని బంధనాలను తెగించుకొని చదువుకొని ఈడ మాలా కూర్చున్న మురళి లాంటి వాళ్ళు, మురళి గారు లాంటి వాళ్ళు బీజేపీ పెట్టిందా మరి ఐడియాలజీ డ్రివెన్ ఎవరండి? ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది ఎందులోకి వచ్చేది. మీరు అది వేరే కల్చర్ లేదు, వచ్చేద్దాం. రాజ్యాంగం ఆమోదించిన తర్వాత ఇది మాకు మనస్ఫూర్తి ఉందని ఆర్ఎస్ఎస్ వాళ్ళ దీంట్లో పత్రికల్లో రాసింది క్లియర్. 2002లో సుప్రీంకోర్టు చెప్తే తప్ప ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద జాతీయ జెండా ఎగరవేయలేదు. దేశభక్తి మనుస్మృతి. సో వాళ్ళు ఇక్కడ వరకు వచ్చిన ఈ కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళని కూడా తొక్కేయడానికి యువకుల పేరుతో కాకుండా దిమాగి నక్సలైట్ పేరుతో ఒక స్టాంప్ వేస్తే తొక్కేయడం ఈజీ అనే దానికి ఒక రంగం రచించినారు, ఒక వ్యూహం రచించినారు అనేది నా లాజికల్ థింకింగ్ బిహైండ్. అది ఇదెందుకు ఆ పరిస్థితి కూడా ఎందుకు వచ్చింది? మనం గాడ్ మ్యాన్ కదా. మోడీ గారిని ఎవరైనా ఆ మధ్య మీరు చూస్తే మోడీ గారు కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో మోడీ గారిని ఎవరైనా అంటే ఎక్స్ట్రీమిస్టులు కూడా ఎవరైనా రోజులుండే అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు. 10 ఏండ్లు పట్టింది మోడీ గారి పట్ల ఉన్న అపోహలు భ్రమలని తొలగిపోయి నిజరూపం నిజ స్వామి దేశం అంతా ఆగమైపోతుందని గ్రహించడానికి 10 ఏళ్ళు పట్టింది. దేనికైనా మంచికైనా మంచి ఎక్కడానికి కొంత టైం పడుతుంది, ఎక్కింది దిగడానికి ఇది ఫేక్ మాలు ఇది నకిలీ ఇంజెక్షన్ అని తెలవడానికి కూడా కొంత టైం పడుతుంది. ఆ టైం ఆ మత్తు ఇప్పుడు వదులుతుంది కాబట్టి యువత రోడ్డు మీదకి వస్తుంది. అదే జంజీ ఉద్యమం, అదే ప్రొటెస్ట్, ప్రధాని ఇంటి ముందు ప్రొటెస్ట్ కానీ, అదే రేపు రాబోయే కార్యక్రమం కానీ. నేనేమంటున్నా వీళ్ళందరూ కూడా ఇదేం చేస్తున్నారు, ఇట్లాంటి జరగకుండా ఈ 10 ఏళ్లలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, అయినా బయటకు వస్తున్నాయి అంటే అర్థం చేసుకోండి. నేను ఒకటి చెప్తున్నా, ఈ దేశంలో దేశ ఖజానా మీద దొంగలు పడ్డారు, దేశ ప్రాకృతికంగా ఉన్న వనరుల మీద దొంగలు పడ్డారు, దేశంలో అప్పటికే ఉన్న పోర్టులు ఎయిర్పోర్ట్ల మీద దొంగలు పడ్డారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం వీళ్ళకు ఉండే దిమాగునే ఖతం చేస్తే అయిపోతుందని అన్ని యూనివర్సిటీలలో కూడా దొంగలు పడ్డారు సార్. ఏబీవీపీ జెండా మోసిన వాళ్ళు ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్లు సార్. ఆర్ఎస్ఎస్ జెండా మోసిన వాళ్ళు ఇలా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు. ఒక పరీక్ష పెట్టు, ఆ క్యాండిడేట్ ఎవరైతే సెలెక్ట్ అయినారో చదువుకునే పిల్లలతో ఒక పోటీ పరీక్ష పెట్టు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను చెప్పగలుగుతా. నేను అట్లాంటి వాళ్ళని తీసుకుపోయి ఇలా నువ్వు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేసే దేశం మొత్తం జాతీయ విశ్వవిద్యాలయాలు నేషనల్ యూనివర్సిటీస్ అన్నిటిలో సార్ మీరు బీయింగ్ ఎడ్యుకేటెడ్ మీరు కూడా దీన్ని అప్రిషియేట్ చేయాలా, రైట్? కానీ మీరు మరి మందులో వారు కూడా యూనివర్సిటీలలో మొత్తం ఆర్ఎస్ఎస్ బీజేపీ నింపి పడేశారు. రేపు వాళ్ళు పిల్లలకి ఏం పాఠాలు? ఫస్ట్ సరుకు లేని వాళ్ళు, 2 ఉన్నసరికి ఏదైనా ఉంది అంటే వాళ్ళ మెదళ్లలో ఇగో దేశం ఇది మనం ఇట్లా బతకాలని ఆ వచ్చే పోరాటాలను ఖరాబ్ చేయడం. చదువు చెప్పే సత కాదు,
వచ్చే పోరాలను ఖరాబ్ చేసి రేపు రాబోయే జనరేషన్ ని మొత్తంగా పాడు చేసి ఒక ఇంజెక్షన్ ఎక్కిస్తున్నారు. మీరు చెప్పిన అంటే మీరు అన్నట్టు స్పీచ్ అని అనను కానీ మీరు చేసిన ఈ స్టేట్మెంట్ లో మీరు వీసీలను కానీ ప్రొఫెసర్లను కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ హిస్టోరియన్స్ వీళ్ళందరినీ అవమానించిన అందరూ కాదు, అదే చెప్తాను. మీరు అన్నవాళ్ళు కొన్ని టెస్టులు రాసి వాళ్ళు టెస్టులు క్వాలిఫై అయ్యి ప్రొఫెసర్లు అవుతారు, వాళ్ళే వీసీ టెస్టులు క్వాలిఫై అయ్యి కాకపోతే నేను కూడా పిహెచ్డీ చేసిన, నేను కూడా డాక్టరేట్ ఇన్ ఫైనాన్స్. నేనేమంటా ఆ టెస్టులు దాటిన తర్వాత ఇంకేం టెస్టులు ఉండవు. ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. మీరు అప్లై చేసుకోండి. అంటే ఏబీపీ జెండా పట్టుకుంటే ఏ టెస్ట్ కూడా ప్రొఫెసర్ నుంచే వస్తారు. ఎవరు చేస్తారు? కరెక్టే కదా? ఎవరు చేస్తారు? 100 మంది నుంచి ఒకళ్ళు పిక్ చేసినా కూడా ఆ 100 మంది ప్రొఫెసర్లే కదా ఒక్కటి కదా. ఆ 100 మంది ప్రొఫెసర్లో ఒకరిని వీరికి చేస్తున్నారు. బట్ ఆయన ప్రొఫెసరే కదా, నచ్చిన ఆయన అవమానిస్తున్నట్టు. అందరూ ఎందుకు అవమానిస్తారు? ప్రతి స్టూడెంట్ రాజకీయ జీవితంలో రాజకీయం చేస్తాడు కదా. ఎన్ఎస్సీ వాళ్ళు ఉంటారు, ఏబీవీ వాళ్ళు ఉంటారు, పీడీఎస్సీ వాళ్ళు ఉంటారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఉంటారు, ఏఐఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు. అన్నిట్లలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకుని వెనక నిలబడినోడు ఉంటాడు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, వెనక జెండాలు మోసిన ఉంటాడు. చదువుకున్నోనికి పోస్ట్ వస్తే నేను అప్రిషియేట్ చేస్తా, నేను కంగ్రాచులేట్ చేస్తా. చదువుకున్నానికి వస్తే, వెనక బెంచ్ వాళ్ళకి వస్తే ఆ దేశ భవిష్యత్తు ఎట్లుంటుందో మనం చూస్తున్నాం. ఒకటి. రెండు, నేనేమంటా 10 ఏళ్ల తర్వాత ఈ భ్రమలు తొలగిపోతే వాళ్ళు ఇందాక అన్నారు ఏంటండి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయలేదండి అంటున్నారు. ఎప్పుడు రాజీనామా చేసిండు? మళ్ళీ మీరు పాలిటిక్స్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఉంటే కిషోర్ గారు వీళ్ళ ప్రాబ్లం ఏం చెప్పాలి? దేశంలో ఇందిరాగాంధీ అంటే పెద్ద లీడర్ పరిపాలన చేస్తే విదేశీలకు అమ్ముడు వీళ్ళ కోసమే కదా అప్పుడు ఎమర్జెన్సీ పెట్టింది. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఏంటంటే మనం డిబేట్ చేస్తున్నాం కదా, ఈ డిబేట్ సెంట్రల్ ఐడియా ఏంటంటే ఒక చిన్న నెగిటివిటీని యూత్ అందిపుచ్చుకొని ఆ నెగిటివిటీలోంచి ఒక మూమెంట్ తీసుకొస్తున్నారు కదా. ఇది నెక్స్ట్ లెవెల్ ఇండియాకి అంటే భారతదేశానికి భవిష్యత్తుని నిర్దేశించే మూమెంట్స్ కాబోతున్నాయి అనేది పాయింట్. మళ్ళీ ఎప్పుడో ఈ లైన్ కి స్టిక్ ఉన్నాయి. నేను మాట్లాడతా. ఈ దేశంలో ప్రశ్నించాల్సిన మీడియా ప్రశ్నిస్తలేదు అని యువత నమ్మింది. నేనున్నా కదా. నువ్వు ఒక్కనే కాదు, నేను చెప్తా. పత్రికా స్వేచ్ఛ విషయంలో 180 దేశాల్లో సర్వే చేస్తే వరల్డ్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 157వ స్థానంలో ఉంది. ఆర్గనైజేషన్ అది వరల్డ్ ఆర్గనైజేషన్. ప్రపంచ స్థాయిలో మీరు కాశ్మీర్ విషయంలో మన ప్రభుత్వాన్ని తప్పుపడతాయి. ఎక్కడో వాడెవడో అమెరికాలో ఉంది. ప్రపంచంలో భారతదేశాన్ని కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, కొన్ని ఏమంటే సర్వే కాంగ్రెస్ నేను ఇక్కడ మీడియా మ్యాన్ భారతదేశంలో ఒక మాట చెప్పాలి. మీడియా మీద వచ్చింది కూడా చెప్పాలి. చెప్పండి. యాజ్ ఎ మీడియా మ్యాన్, భారతదేశంలో మీడియాకి స్వేచ్ఛ లేదు అనడం తప్పు, కాకపోతే మీడియా ఫ్రీగా లేదు అనండి. మరి అదే మీడియాకి స్వేచ్ఛ లేకపోవడం కాదు, మీడియా స్వేచ్ఛగా వ్యవహరించడం లేదు. అది వాళ్ళు అది మీడియా వదిలేయండి కదా, వదిలేయండి. నేను చెప్పేసా కదా, మీరు 4th పిల్లర్ కదా. మీడియా అనేది 4th పిల్లర్. చెప్పారు కదా. నేనేమంటున్నానా, ఈ దేశంలో 90% మీడియా అదాని అంబానీ చేతిలో ఉందన్నా. ఏడ మాట్లాడుతుంది మీడియా? ఆ పని యూత్ చేస్తుండ్రు. రేపు ప్రధానమంత్రి మోడీ గారు ఆ కుర్చీ వదిలిపెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. అమిత్ షా గారు ప్రధాని గారు ఆ కుర్చీ
ఈ దేశంలో మెజారిటీ మీడియా అంబానీ అదాని చేతుల్లో ఉన్నాయన్నారు కదా. ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీజేపీ అధికారంలో ఉన్నా ఏ లేదు అంబానీలు అదాని. సర్లే అన్నాజారిని ఒకసారి తీసుకురారా. ఆయన చేసిన 4 తోటిపాలి ఉద్యమాలను మా ప్రభుత్వాన్ని దించడానికి వాడింది మీడియా. వాళ్ళ మీడియా గురించి మాకు బాటం లైన్ చెప్తా అవ్వలేదా? ఈ దేశంలో యువత మీరు మధ్యలో వస్తారు, ఆయన మధ్యలో వెకిలిగా నవ్వుతారు, సంబంధం లేదు. మీరు మమ్మల్ని అన్ని మాటలు అంటుంటే నేను ఇంకా నెగిటివ్ గా కాకుండా వెకిలిగా అంటే అది ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇది వెస్ట్ ఇండియా కంపెనీ. నేను ఒకటి అంటున్నా, దేశంలో యువత మెలుక్కున్నది, దేశ ప్రజలు మెలుక్కున్నారు. చాలా లేట్ అయింది, ఇప్పటికీ దేశం ఆగమైపోయింది. 10 ఏళ్లలో కాపాడుకుందామని రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది ప్రధాని మోడీ కుర్చీ దిగిపోయే గంటికలు ప్రారంభమైనాయి అని చెప్పడానికి ప్రాపర్ పునాది పడిందని నేను చెప్తున్నా. రైట్, ఓకే సార్. ఇప్పుడు జరుగుతున్న ఈ ట్రెండ్ ఏదైతే కాక్రోచ్ నుంచి కానివ్వండి, ఇప్పుడు మనం చూస్తున్న లేటెస్ట్ దిమాగి నక్సల్ పార్టీ అనేది సోషల్ మీడియా హ్యాండిల్ చేసింది. వీళ్ళు కూడా యాక్టివ్ చేసి మొదలు పెడతారు. ఇంకా కాకపోతే అంత ఓపెన్ గా రాకపోవచ్చు, ఎందుకంటే అదొక స్టాంప్ వేసి కేసులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐడియాలజీ ప్రకారం వెళ్తారు అనుకుంటున్నాను నేను. సో ఇది మొత్తం మీద ఫ్యూచర్ ఇండియాకి ఒక రోడ్ వేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అంటే ఫస్ట్ అండి, ఇలాంటి మూమెంట్స్ మొన్న ఈ మధ్య కాలంలో మేము కొంతమంది డిస్కస్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఏంటంటే డిస్కషన్స్ నుంచి ఇలాంటి వాటి వల్ల భయం అనేది, ఫియర్ అనేది ఒకటి పోతుంది. ఇంత ముందు మొన్నటి వరకు ఫియర్ బాగా డైల్యూట్ అవుతుంది. నంబర్ 1 ఇస్ దట్. నంబర్ 2, ఇప్పుడు చాలా చిన్న పిల్లలు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మా ఒక ఇంట్లో చిన్న అమ్మాయి, 10th క్లాస్ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా షీ ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ, జంతర్ మంతర్ ఏమైంది అనేది 10th క్లాస్ పిల్లలు కూడా బోర్డ్ చేసి వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంటే దట్ క్రిటికల్ థింకింగ్, అంటే వాట్ ఈజ్ వాట్ అనేది ఒకటి ఇంకొక మనకి ఒక ఇంపాక్ట్ కనబడుతుంది. ఇది మంచిదే, ఇది డెమోక్రసీకి ఇది చాలా మంచిది. ఇది ఎందుకంటే ఆ మెల్లమెల్లగా ప్రశ్నించే తనము తగ్గడము వస్తుంది. దీనివల్ల నష్టం ఏమీ లేదు. ఇంకొకటి అకౌంటబిలిటీ కూడా, గవర్నమెంట్ అకౌంటబిలిటీ పెరిగింది డెఫినెట్ గా. సో ఇప్పుడు మనకి ప్రధాని రాజీనామా చేసినంత మాత్రాన్ని ఇంకొక ప్రహ్లాద్ జోషి వచ్చేయండి, పెద్ద ఏం ఫరక్ పడదు. ఒక్క 1% కూడా అకౌంటబిలిటీ అనేది ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఉంటవి. ఇక మనము ఒక పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రధాని గారు ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఇప్పుడు ఇంతకు ముందులాగా పాతకాలంలో మనకి ఈ సోకాల్డ్ అర్బన్ నక్సల్స్ ఇందాక మీరు చెప్పినట్టుగా వాళ్ళకి అందించేవాళ్ళు, లేక వాళ్ళకి ఒక మోదమదనలు అందించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు లేరు అట్లా యాక్చువల్గా. నిజానికి ఇప్పుడు మీరు ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఎంతమంది ఉండేది, ఒకప్పుడు హెచ్సిఎల్ ఎంతమంది ఉండేది, ఒకప్పుడు ఆర్ఈసీ వరంగల్ ఎంతమంది ఉండేది. ఇప్పుడు అలాంటి వాళ్ళు కనబడుతున్నారా? అసలు ప్రొఫెసర్స్ కనబడుతున్నారు అలాంటి వాళ్ళు? ఎక్కడ ఉన్నారండి? లేరు. అట్లా ఉంటే ఇట్లా వేళ్ళ మీద ఏర్పాటిస్తారు. సో అమిత్ షా గారు ఈజ్ ఎక్స్పర్ట్, ఫట్ లేపేస్తాడు. ఎన్ని రోజులు లేపేస్తాడు అనుకుంటున్నారు? విత్ ఇన్ 1 month లేపేస్తాడు. పక్క 100% అనమాట. జల్లడ పెట్టొచ్చండి, ఏముంది ఇవాళ రేపు టెక్నాలజీస్ ఫుల్ కదా. అంటే నేనేమంటున్నానంటే, అది అనడానికి ఆయన ఉద్దేశం ఏంటంటే, క్వశ్చన్ ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా ఫియర్ పోయిందని, ఆ ఫియర్ ని మళ్ళీ డెవలప్ చేయడానికి అది అందులో భాగంగా ఈ పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు, కిషోర్ గారు అండ్ మహేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.